నేను ఒక గొప్ప మతంలో పుట్టాను అనే ఒక మత సంబంధమైన అహంకారం ఉండేదండి నాకు చిన్నప్పటి నుంచి. మా అమ్మగారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులతో సహవాసం చేసేదండి. మమ్మల్ని పెంచిన విధానం కూడా ఏంటి అంటే బ్రాహ్మణులతో సమానమైన విధానంలో పెంచిందండి. మాంసాహారం తినేవాళ్ళం కాదు చిన్నప్పటి నుంచి. అమ్మగారికి ఉన్న ఒక ఆశ ఏంటంటే నన్ను ఒక పౌరోహితుని చేయాలి, ఒక పురోహితుని చేయాలని ఒక ఆశ కలిగి అదే భక్తితో మా అమ్మగారు నన్ను పెంచారండి. నేను గుళ్ళో ఉండేవాళ్ళని కూడా చెప్తున్నానండి. ప్రతి నిత్యము గుళ్ళో ప్రదక్షిణాలు చేసేవారు కానీ, పూజలు చేసేవారు కానీ, చిన్న పూజ చేసుకున్నా సరే అండి, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ రాహి మం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చదువుతారండి. మొదటిగా దేవునికి, అలాగే అవకాశం ఇచ్చిన బ్రదర్కి, అలాగే ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు శ్యామ్ కుమార్ మురాల. నేను ప్రస్తుతం తెనాలి దగ్గరలో ఒక ప్రాంతంలో ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను. ఈ యొక్క వీడియో ద్వారా నేనే మతాన్ని ప్రచారం చేయడానికి మీ ముందుకు రాలేదు, కానీ సత్యాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే మతాలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మతాలు ఉన్నాయి. అయితే ప్రతి మతం కూడా మంచిని బోధించడానికి, ఒక మనిషిని సదుద్దేశంతో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నిర్ణయించబడి ఆరంభించబడినవే. నేను ఏ మతాన్ని దూషించడానికి కానీ, ఏ మతాన్ని ప్రకటించడానికి కానీ ఈ వేదికలోనికి రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఏ మతము కూడా ఒక వ్యక్తిని నీతిమంతుని తీర్చలేదు పరిపూర్ణంగా. మంచిగా బ్రతకమని చెప్పినాయి కానీ మంచిగా మార్చలేవు ఏ మతాలు కూడా మనిషిని. అందుకే నేను ఏ మతాన్ని దూషించడానికో, ఏ మతాన్ని ప్రకటించడానికో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రాలేదు. అయితే నేను ఎలా యేసు ప్రభువుని తెలుసుకున్నాను అనే సత్యాన్ని చెప్పడానికి మాత్రమే ఈ యొక్క వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు మా ఫ్యామిలీ యేసు ప్రభువుని నమ్ముకుంది. ఇప్పుడు మా ఫ్యామిలీకి యేసు ప్రభు పరిచయం అయ్యాడు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ యేసు ప్రభుని ద్వేషించిన ఫ్యామిలీ. యేసు ప్రభు అనే పదాన్ని నేను మా ఇంట్లో వినలేదు ఎప్పుడు కూడా. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా. అయితే యేసు ప్రభుని మేము నమ్మడానికి కారణాలు ఏంటి? మేము యేసు ప్రభుని ద్వేషించిన వ్యక్తులు అయినప్పటికీ కూడా ఈ రోజు సేవా పరిచర్యలో ఉండడానికి అసలు రీజన్ ఏంటి అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా నేను చిన్నప్పటి నుంచి యేసు ప్రభు తెలియని వ్యక్తులంగానే ఉన్నాం. అయితే ఎంత యేసు ప్రభు అంటే వ్యతిరేకం అంటే మా ఇంట్లో మా అన్నయ్య చిన్నప్పుడు, అంటే తనకు తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడు తిరణాలకెళ్ళి ఒక మేరీ మాత ఫోటోని మా ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఒక చిన్న ఒక పిక్చర్ తీసుకొస్తే మా ఇంట్లో వాళ్ళు ఈ మత సంబంధమైన ఈ ఫోటో మన ఇంట్లో ఉండడానికి వీలేదు, ఇది మన మతానికి విరుద్ధం, ఇది మన ఇంట్లో ఉంటే మన ఇల్లు అరిష్టం పట్టిద్ది అని చెప్పేసి ఆ యొక్క ఆ మేరీ మాత ఫోటోని మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లి బయట పడేశారు. అయితే ఇప్పుడు ఇంత క్రైస్తవ ద్వేషంతో నిండిపోయిన కుటుంబం యేసు ప్రభువుని అంగీకరించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మా జీవితంలో జరిగిన సంఘటన. మేము యేసు ప్రభువుని ఎరగక ముందు అన్యుల కుటుంబంలో జన్మించాం. అంటే బహుదేవతారాధికులం మేము, ఒక రకంగా చెప్పాలి అంటే. హైందవుల్లో కూడా 4 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. శైవులు, వైష్ణవులు, తర్వాత ఒక శక్తిని ఆరాధించేవారు, వెలుగును ఆరాధించేవారు. 4వ కేటగిరీ ఏంటంటే అందరిని ఆరాధించేవారు. అంటే ఒకడేమో శివుణ్ణి ఆరాధిస్తారు, ఇంకొకళ్ళేమో కేవలం విష్ణువుని ఆరాధిస్తారు, ఇంకొకళ్ళు కేవలం వెలుగును ఆరాధించేవారు ఉన్నారు. తర్వాత కొంతమంది అనేకుల్ని ఆరాధించేవారు ఉన్నారు. ఈ 4వ కేటగిరీకి సంబంధించిన వారు మేము. మా కుటుంబ పరిస్థితులు ఎలా ఉండేయంటే యేసుప్రభుని నమ్ముకోక ముందుగా మా తాతగారు వాళ్ళు వడ్డీలకి డబ్బులు తిప్పుతా ఉండేవాళ్ళు. వడ్డీలకి డబ్బులు తిప్పుతూ మంచిగా సంపాదిస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా వడ్డీలకి తిప్పుతున్న క్రమంలో ఇంచుమించుగా 2013, 2012 ఆ టైంలోనే ఒక 5-6 లక్షలు వడ్డీలకి తిరుగుతా ఉండే ఆ టైంలో. అలా ఉన్న క్రమంలో ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళాలి అని మొక్కుకున్నాం. ఇక ఆ మొక్కు తీర్చుకోవడానికి మేము కుటుంబం అంతా కలిసి ఏం చేసామంటే తిరుపతి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మేము కుటుంబం అంతా కలిసి తిరుపతి వెళ్ళామో, తిరుపతి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే మా ఇంట్లో ఎవరో మాకు తెలియకుండానే చేతబడి చేశారు. మా ఇంట్లో ఎప్పుడూ కూడా మేము అరుచుకోవడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, కేకలేసుకోవడం కానీ, అసమాధానంగా ఉండడం కానీ ఎప్పుడు చేయం. కానీ సడన్ గా తిరుపతి కొండ మీద మా అమ్మమ్మ గారి ప్రవర్తనలో ఒక వింత మార్పుని మేము చూసామండి. అయితే అప్పుడు మా చిన్నమ్మ గారు అన్నారు, "ఏంటమ్మా అలా ప్రవర్తిస్తున్నావు? నీకేమైనా దెయ్యం పట్టిందా?" అన్నారు. అంటే ఆవిడ ప్రవర్తన అంత వ్యత్యాసంగా డిఫరెంట్‌గా కనపడింది. సరే ఆ తర్వాత ఈ తిరుపతి, కాళహస్తి ఇవన్నీ తిరిగి ఆ టూర్ ఒక వారం అలాగా తిరిగేసేసి మేము మా ఇంటికొచ్చాం. అయితే మీరనొచ్చు చేతబడి చేశారు, మీరిక్కడ లేరు కదా! మీకెలా తెలిసింది అని. ఇంటికొచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ మా ఇంట్లో
మేము పొలుగులు, పార్లు అన్నీ కూడా ఒక చోట పెట్టి వెళ్ళామండి. కానీ మేము ఇంటికొచ్చేసరికి మా ఇంట్లో మేము పెట్టిన వస్తువులు పెట్టిన చోట లేవు. ఎందుకు పెట్టిన వస్తువులు పెట్టిన చోట లేవంటే, వాటిని ఉపయోగించినట్లుగా మట్టి అవన్నీ ఉన్నాయన్నమాట. సరే, మేము అంత ఆలోచన చేయలేదు. మాకు ఎవరు ఈ చేతబడి చేశారు ఇవన్నీ ఫస్ట్‌లో విషయాల్లో తెలీదు కదా! సో, ఎప్పుడైతే మేము తిరుపతి నుంచి ఇంటికొచ్చామో, ఆ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మాకు విపరీతమైన టార్చర్ స్టార్ట్ అయిందండి. టార్చర్ ఏంటంటే, రోజు ఒక దురాత్మ మా అమ్మమ్మ మీదకొచ్చేదండి. 2 రోజులు వారంలో ఒక రోజు, ఇంచుమించు వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు అలాగా మా అమ్మమ్మ మీదకొచ్చేది. ఇప్పుడు మేము ఎప్పుడైతే తిరుపతి నుంచి వచ్చామో, అప్పటి నుంచి జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు రాత్రి ఈవిడ మీదకి ఒక దురాత్మొచ్చింది. దురాత్మొచ్చి జుట్టెరబోసుకొని వంటగదిలో కూర్చొని ఏడవడం ప్రారంభించింది. అయితే మామూలుగా సాధారణంగా అసలు ఏంటి, ఏంటి అని అడిగితే ఏం మాట్లాడలేదు ఆ రోజు. తర్వాత ఒక్కొక్కసారయితే జుట్టెరబోసుకొని ఇంటి చుట్టూ తిరుగుతా ఉండేదండి. ఒక్కోసారయితే నా నుంచి మిమ్మల్ని రక్షించడం ఎవరి వల్ల కాదు. నేను మిమ్మల్ని నాశనం జేస్తాను అని ఆవిడ నుంచి దురాత్మ మాట్లాడేది. ఇప్పుడు ఇలా ఉన్న సిట్యుయేషన్‌లో ఇంట్లో మనశ్శాంతి లేదు. అసమాధానం అంతా ఆవరించింది. ఒకప్పుడు మా ఇంట్లో సమాధానకరమైన వాతావరణం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ దురాత్మ ఈవిడ మీదకొస్తుందో అసమాధానకరమైన వాతావరణం మా ఇల్లంతా నిండిపోయింది. సాధారణంగా ఇప్పుడు యేసు ప్రభువుని తెలియని వ్యక్తులం కాబట్టి ఎక్కడ బాగు చేస్తారంటే అక్కడికి మా అమ్మమ్మ గారిని తీసుకెళ్ళడం జరిగిందండి. కొన్ని కొన్ని సార్లయితే మా ఇంటికి తీసుకొచ్చి చుట్టుపక్కల ఎంతమందైతే మాంత్రికులున్నారో అంతమంది మాంత్రికుల్ని తీసుకొచ్చాం. తీసుకొచ్చడం, వాళ్ళని బాగు చేపించడం వాళ్ళ చేత. ఇంచుమించు ఒక్కొక్కళ్ళకి 10,000, ఒక్కొక్కళ్ళకి 15,000, ఒక్కొక్కళ్ళకి 20,000 అలా ఇవ్వటం జరిగింది. అయితే తీసుకొస్తున్నాం, బాగు చేస్తున్నాం. కానీ ఆవిడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనబడట్లేదు. ఒక 2 రోజులు బావుంటుంది, 3 రోజులు బావుంటుంది. కానీ శోధన అధికమైపోతుంది. అంటే ఇప్పుడు మాంత్రికుల దగ్గరికెళ్ళకముందు వారానికొకసారి, వారానికి 2 సార్లు, ఒక్కొక్కసారయితే 3 సార్లు అలా వచ్చే దురాత్మ, ఇప్పుడు ఎప్పుడు కూడా నిత్యము ఆవిడ ఒంటి మీద ఉండే స్థితి ఆవిడకొచ్చేసింది. చాలా సార్లు క్రైస్తవులనేవారు కూడా ఇలా ఈ మంత్రగాళ్ళ దగ్గరికి వెళతారండి. మంత్రగాళ్ళు చేసే పనేంటి? అసలు మంత్రగాడంటేనే వ్యతిరేకమైన శక్తుల్ని ఆవాహనం చేసుకొని, వాటితో వైద్యం చేసేవాడనే కదా అర్థం. ఇక్కడ విషయం ఏంటంటే, మాంత్రికులు చేసే పని పెద్ద దెయ్యాల్ని వారి స్వాధీనం చేసుకొని, ఈ పెద్ద దెయ్యాలతో ఈ చిన్న దెయ్యాన్ని వాళ్ళకి వెళ్ళగొడతారు. ఇప్పుడు జరిగేదేంటంటే, ఈ చిన్న దెయ్యం పోయి, ఆ పెద్ద దెయ్యం వస్తది. అది జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే మేము మాంత్రికుల చుట్టూ తిరగడం ప్రారంభించామో, అప్పుడు జరిగిందేంటంటే, ఈ సమస్య ఎక్కువవుతుంది గానీ తగ్గట్ల. ఎక్కడ బాగు చేస్తారంటే అక్కడికి పరిగెత్తడం, ఎక్కడ మంచి మాంత్రికుడున్నాడంటే అక్కడికి తీసుకెళ్తాం. ఇలా జరిగింది. ఒక పక్కన ఈ సిట్యుయేషన్ ఈమెదిలా ఉంటే, మా ఫ్యామిలీ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, మా ఇల్లంతా కూడా భయంకరమైన రోగాలండి. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మేము హాస్పిటల్‌లో ఉండడం కానీ, హాస్పిటల్‌కి వెళ్ళడం గాని తెలీదు. ఎక్కువగా మా అమ్మగారు ప్రకృతి సిద్ధమైన వైద్యం చేసేవాళ్ళు మాకు. అంటే ఏదన్నా బాగోకపోయినా కూడా తర్వాత నేను చెప్తానండి మా అమ్మగారు చేసే పనేంటి అనేది చెప్తానండి. అలా ప్రకృతి సిద్ధంగా చేసేవాళ్ళు. ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్లి మేము ఎరగం చిన్నప్పటి నుంచి. కానీ ఎప్పుడైతే ఒక పక్కన ఈవిడ మీద దురాత్మ రావడం ప్రారంభమైందో, మేము ఎప్పుడైతే మా పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు గమనిస్తున్నామో, అప్పటినుంచి మా ఇంట్లో భయంకరమైన అనారోగ్యాలండి. మా తాతగారికి ఇంచుమించుగా అప్పట్లోనే రూ. 1,00,000 వరకు ఖర్చయినాయి తర్వాత మా అమ్మగారి పరిస్థితి చూస్తే, మా అమ్మగారికి రక్తస్రావం అండి. బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది కదా! అలాగా బ్లడ్ బ్లీడింగ్ అయిపోతా ఉండేది. ఆవిడకి ఎన్ని మెడిసిన్ వాడినా, హాస్పిటల్‌కెళ్ళినా, హోమియోపతి మెడిసిన్ వాడినా ఆమెకి క్యూర్ అవ్వలేదండి. ఇంచుమించుగా ఇదే సిట్యుయేషన్ ఒక పక్క మా అమ్మమ్మ గారు, ఒక పక్కన ఇంట్లో అనారోగ్యాలు, ఒక పక్కన మా అమ్మగారికి బ్లడ్ బ్లీడింగ్ ఇంచుమించుగా 2 సంవత్సరాలు జరిగిందండి. 2 సంవత్సరాలు మేము చేయని ప్రయత్నాలు లేవు. ఈ 2 సంవత్సరాల్లో చేసే ప్రయత్నాల్లో ఇంకొక ప్రయత్నం చేశామండి. ఆ ప్రయత్నం ఏంటంటే, మీకు నేను అడ్రెస్‌లతో సహా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది సత్యం. చాలామంది ఇలా మాట్లాడుతున్నారేంటంటే, మీ క్రైస్తవులు దొంగ సాక్ష్యాలు చెప్తారు. మీ క్రైస్తవులు ఏదో మతాలను మార్చేయాలనుకుంటారని మాట్లాడతారండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దొంగ సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే, యేసు ప్రభు సత్యం. సత్యాన్ని నిరూపించడానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. సత్యం సత్యాన్ని నిరూపించుకుంటది. రెండవదేంటంటే, నిజం నిప్పు లాంటిది అన్నారు పెద్దోళ్ళు. అది ఎప్పటికైనా బయటికి రాక తప్పదు. అలాగే సర్వసత్యమైన యేసు ప్రభువారు అబద్ధాల ద్వారా నిరూపించబడే అవసరం లేదండి. అబద్ధాల ద్వారా నిరూపించుకోవడానికి ఇది కల్పిత గాథ కాదు. బైబిలు చారిత్రాత్మక సత్యమండి. ఎందుకు నేను అడ్రస్‌లతో సహా చెప్తున్నాను మీకంటే, సత్యము కాబట్టి ధైర్యముగా మీకు నేను అడ్రస్‌తో సహా చెప్తున్నాను. తెనాలిలో బుర్రిపాలెం ఎళ్ళే రోడ్‌లో
మనోప్రకాష్ మానసిక వైద్యశాల అనే ఒక హాస్పిటల్ ఉంటుందండి. ఈ మనోప్రకాష్ అనే హాస్పిటల్‌కి మా అమ్మమ్మ గారిని తీసుకెళ్ళాం. అంటే ఒకవేళ ఇది దురాత్మ కాదేమో, మానసిక సంబంధమైన రోగమేమో అని చెప్పేసి మేము ఆ యొక్క హాస్పిటల్‌కి ఆవిడ గారిని తీసుకెళ్ళాం. అయితే అక్కడ మెడిసిన్ వాడాం. ఈ 2 సంవత్సరాల్లో ఇంచుమించు సంవత్సరం వాడాం. కానీ ఎలాంటి ప్రతిఫలం లేదండి. ఒక వారం రోజులు అక్కడ ఉంచుకున్నారు. కానీ ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో ఈ సమస్య ఉంటదండి. ఇప్పుడు దురాత్మ లేదంటే శారీరక సమస్య అనేది ఎలా మనం డిక్లేర్ చేసుకోవచ్చంటే, శారీర సంబంధమైన, మానసిక సంబంధమైన సమస్యలు ఖచ్చితంగా వైద్య పరికరాల్లోకి ఖచ్చితంగా తెలుస్తాయండి. అంటే ఇప్పుడు మనకి అనారోగ్యం ఉన్నప్పుడు మనం హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ చేసే పరీక్షల్లో మన రోగం ఖచ్చితంగా తెలుస్తది. కానీ ఈ ఆత్మ సంబంధమైన ఈ చేతబడులు, ఈ దెయ్యాలు వీటికి సంబంధించినవి మనిషి ఒంట్లో రోగాలుంటాయి కానీ, మనిషికి అక్కడ ఏమీ చూపించదు. కారణం ఏంటంటే, ఆ వ్యక్తి యొక్క రోగము శరీరానికి కాదు, ఆత్మకు కాబట్టి. ఆమెని తిప్పామండి అన్ని చోట్లకి. తిప్పినా సరే ఎక్కడ గూడా ప్రతిఫలం లేదు. తర్వాత మా అమ్మగారు ఈ రక్తస్రావం తగ్గడానికి వాడని మెడిసిన్ అంటూ లేదండి. ఎన్నో ప్రాంతాలకు తిరిగారు. ఎన్నో చోట్లకు వెళ్లారు. ఎన్నో చోట్లకు వెళ్ళిన తర్వాత ఆవిడ జీవితంలో స్వస్థత లేదు. ఇప్పుడు ఇలా ఉన్న క్రమంలో కొంతమంది మాకు సలహాలిచ్చారు. ఆ సలహాలు ఏంటి అంటే, "మీరు చేతబడులు ఇవన్నీ తిరుగుతున్నారు గానీ, మీకు ఇవన్నీ కాదు. మీకు వాస్తు ప్రాబ్లమ్ ఉంది" అని చెప్పారండి. వాస్తు ప్రాబ్లమ్ ఉందని చెప్తే ఇప్పుడు మా ఆలోచనలు ఈ చేతబడి వీటి నుంచి పోయి వాస్తుల మీదకి వెళ్ళిందండి. వాస్తుల మీదకి వెళ్ళి ఇప్పుడు సిద్ధాంతాలు తీసుకురావడం స్టార్ట్ చేసామండి. మా ఇంటి చుట్టూ గూడా కొబ్బరి చెట్లుండేయి. తర్వాత మా ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని సిద్ధాంతాలు చెప్పారండి తీసుకొస్తే. ఆ కొబ్బరి చెట్లన్నీ నరికించారండి. ఒక కొబ్బరి చెట్టు అట్టుపెట్టి. అయితే ఈ కొబ్బరి చెట్లు నరికిన మా ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసాం. అంటే మా ఇంట్లో అప్పుడు పూరిల్లు అనంగానే మీరనుకోవచ్చు మాదొక చిన్న ఇల్లు అని. కానీ పూరిల్లంటే చిన్న ఇల్లు కాదండి. దాదాపుగా ఒక 25 అడుగులు ఒకే విస్తీర్ణంతో పెద్దగా ఉంటదనమాట. ఒక ఇంచుమించు ఒక 15 అడుగులు వెడల్పు ఉంటది. ఇది ఒక స్టెప్పు. రెండో స్టెప్ ఏంటంటే హాల్ అనమాట. ఇటు వంటగది ఉండేదనమాట. ఇప్పుడు మేము 20 అడుగులు ఈ 25 అడుగుల గదిని ఏం చేసామంటే పార్టిషన్ కింద చేసాం. మధ్యలో గోడ కట్టాం. సిద్ధాంతులు ఏం చెప్పారంటే మీరు ఇవి ఉండడం వల్ల మీకు దరిద్రం పట్టింది. కాబట్టి మీరు వీటిని అర్జెంట్‌గా తీసేయండి అని చెప్పారు. ఇప్పుడు మా వాళ్ళు అప్పుడు సహజంగా ఏం తెలీదు కాబట్టి ఏం చేశారంటే ఈ యొక్క కొబ్బరి చెట్లు నరికించడం, ఈ గోడ పడగొట్టడం చేశారు. అయినా కూడా మా పరిస్థితిలో మార్పు రాలేదు. నేడు చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఉన్న ఒక పిచ్చితనం, మూర్ఖత్వం ఏంటంటే వాస్తు నమ్మకం. ఇప్పుడు సాధారణంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి. మేము ఒకప్పుడు యేసుప్రభుని తెలియని వ్యక్తులం కాబట్టి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు సాధారణంగా మొట్టమొదట ఎవరిని తీసుకొచ్చి కట్టుకున్నామంటే ఒక సిద్ధాంతిని తీసుకొచ్చి కట్టుకున్నాం. ఇప్పుడు అదే ఇంట్లో డబ్బులు సంపాదించాము. అదే ఇంట్లో అభివృద్ధి చెందాం. ఓకే. వాస్తు ప్రకారం కట్టిన ఇంట్లోనే. ఇప్పుడు నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, అదే ఇంట్లో అభివృద్ధి చెందినప్పుడు వాస్తు గుర్తు రాలేదు. అదే ఇంట్లో డబ్బులు సంపాదించినప్పుడు వాస్తు గుర్తు రాలేదు. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు వాస్తు గుర్తొచ్చింది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు వారు అభివృద్ధి చెందకపోతుంటే కొన్ని పరిస్థితులను బట్టి వారు శోధనల గుండా వెళుతున్నప్పుడు వారి ఇంటిని చూసుకుంటారు. వారి యొక్క ఇంట్లో ఏదైనా దోషం ఉందా అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే వాస్తు అనేది కేవలం ఒక మూఢనమ్మకం. అప్పుడు పెద్దలైన వారు ఏం చేశారంటే కొన్ని సదుపాయ నిమిత్తం వాస్తుని క్రియేట్ చేశారండి. హైందవ ధర్మ సంబంధితమైన వ్యక్తులే ఈరోజు చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే గరీపాటి నరసింహ శాస్త్రి గారు వంటి వాళ్ళు వాస్తుని పాటించడం అనేది ఒక అజ్ఞానం అని చెప్తున్నారు. ఇప్పుడు కష్టం రాకముందు గుర్తురాని వాస్తు కష్టం వచ్చిన తర్వాత ఎందుకు గుర్తొస్తుంది? రెండవది మన భారతదేశంలో కట్టే ఇళ్లలో 99.9% ఇల్లులు మీరు ఒక సిద్ధాంతాన్ని తీసుకురాకపోయినా, ఒక టాపీ పని మేస్త్రిని తీసుకొచ్చినా సరే వాస్తు ప్రకారమే కడతన్నాడు. నువ్వు అనుభవించే శ్రమలకి, నువ్వు అనుభవించే కష్టానికి వాస్తు ఎన్నటికీ కారణం కాదు. కారణము నీ యొక్క అతిక్రమములు అయ్యుండొచ్చు. లేదంటే కొన్ని సార్లు ఈ చీకటి శక్తుల ప్రభావం కూడా అయ్యుండొచ్చు. అయితే ఎప్పుడైతే మేము ఈ వాస్తు చుట్టూ తిరిగామో మా జీవితంలో ఎలాంటి ప్రతిఫలం కనిపించలేదు. మా జీవితంలో అలా కొనసాగుతున్న క్రమంలో ఇంచుమించుగా 2 సంవత్సరాలు గడిచిపోయిందండి. 2 సంవత్సరాలు కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మా ఇంట్లో ఎదురైనాయి. ఇలా ఎదురవుతున్న క్రమంలో మా అమ్మగారికి ఈ అనారోగ్యం అనేది అధికమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మంచిగా పుష్టిగా ఉన్న ఆవిడ చిక్కిపోయింది. అంటే ఒక రకంగా చనిపోయే ఆవిడలాగా మారిపోయింది స్కెలిటన్ లాగా. అలా ఉన్న సిట్యుయేషన్‌లో డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, "ఈమె చచ్చిపోతది. ఒక మెడిసిన్ యేసుకున్నా కూడా ఏం బతకదు. తీసుకెళ్ళిపోండి" అని చెప్పారు. ఇప్పుడు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు మేధావులు. ఇప్పుడు వాస్తవం వేరు, సోషల్ మీడియా వేరండి. సోషల్ మీడియా వాస్తవం ఒకటి కాదు. సోషల్ మీడియాలో
ఒక పాము 100 తలలతో చూపించొచ్చు. కానీ అది రియల్ వాస్తవంలో ఉండదు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా మారిపోయినాయంటే సోషల్ మీడియానే అసలైన జీవితం అని అనుకుంటున్నారు. మొన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆ! డాక్టర్లు ఎలా చెప్తారు? డాక్టర్లు ఆఖరి వరకు పోరాడతారు గాని అని చెప్తున్నారు. అవకాశం లేనప్పుడు డాక్టర్లు చేతులెత్తేస్తారు. ఇది నిజ జీవితంలో జరిగే విషయమండి. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా కూడా నాకు తెలిసిన ఒక ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ వస్తే ఈవిడ బతకదని చెప్పి పంపించేశారు. మరి వాళ్ళు డాక్టర్లే గదా! ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారేంటంటే, నిజ జీవితంలో డాక్టర్లు చెప్తారని. ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళ వల్ల కానిది, వైద్య శాస్త్రం వల్ల కానిదనే చెప్తారు. అలాగా తెనాలిలో ఒక హాస్పిటల్‌లో చూపించుకుంటే మా అమ్మగారిని పంపించేశారండి. ఎప్పుడైతే మా అమ్మగారిని పంపించేశారో, మా అమ్మగారు ఇంటికొచ్చేశారు. ఆవిడ చచ్చిపోద్దని అందరూ విన్నారు. అయితే మా బంధువులు, మా చుట్టాలు రావడం ప్రారంభించారు. ఆమెను పరామర్శిస్తున్నారు. ఇలా ఉన్న క్రమంలో ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేశారు గానీ, ఎలాంటి ప్రతిఫలం మా అమ్మగారు చూడలేదు. అయితే ఇలా ఉన్న సిట్యుయేషన్‌లో మాకు రోడ్డు మీద ఒక ముసలావిడ బడ్డీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉండేది. ఆవిడ చర్చికెళ్ళే ఆవిడనమాట. మొట్టమొదటిసారి ఆవిడ దగ్గరికెళ్ళి మా అమ్మగారు కూర్చున్నారండి. కూర్చొని అంటే ఇంట్లో ఉంటే డిప్రెషన్‌గా ఉందని కూర్చొని అక్కడ యేసుప్రభుకు సంబంధించి క్యాలెండర్స్, యేసుప్రభుకు సంబంధించిన వాక్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తున్నప్పుడు ఆవిడ జీవితంలో అంతకుముందు యేసుప్రభు చేసిన కార్యాలు జ్ఞాపకం వచ్చినాయి. ఇక్కడ విషయం ఏంటంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి యేసుప్రభు అంటే ఎవరో మాకు తెలీదు. రెండో విషయం ఏంటంటే, మాకు తెలిసినప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి యొక్క చిత్రపటం మా ఇంట్లోకొస్తేనే అది అరిష్టం, మన ఇంట్లో ఉండకూడదని పంపించేశారు మా ఇంట్లో నుంచి. అయితే ఇలా ఇలాంటి సిట్యుయేషన్ మాకు తెలుసు. అయితే మా అమ్మగారికి యేసు ప్రభు యొక్క గొప్పతనం ఆవిడ యొక్క వివాహమైన తొలి దినాల్లోనే తెలుసని మాకు ఆ తర్వాత తెలిసిందండి. అయితే మా అమ్మగారు ఎప్పుడైతే అవన్నీ చూస్తుందో యేసు ప్రభు అంతకుముందు ఆవిడ జీవితంలో చేసిన కార్యాలు ఆవిడకి జ్ఞాపకం వచ్చినాయంట. ఏంటి అంతకుముందు ఆవిడ జీవితంలో యేసు ప్రభు చేసిన కార్యం అంటే మేమెవ్వరం పుట్టక ముందు జరిగిన విషయాలండి ఇవి. మా అమ్మగారికి వివాహమైన కొత్తలో ఒక అమ్మాయి పుట్టిందండి. అమ్మాయి పుట్టి ఒక 2, 3 రోజుల తర్వాత చనిపోయారు. తర్వాత అబార్షన్ అయిపోయింది. తర్వాత చానా సంవత్సరాలు ప్రెగ్నెన్సీ రాలేదండి. ప్రెగ్నెన్సీ రాకపోతే ఆవిడ జనరల్‌గా లేట్ ప్రెగ్నెన్సీ అనుకుని కొన్నాళ్ళు అలా ఉన్నారు. తర్వాత ఏం చేశారంటే ప్రెగ్నెన్సీ రాకపోతుంటే డాక్టర్ల చుట్టూ తిరిగారండి. డాక్టర్ల చుట్టూ తిరిగినా గూడా ఎలాంటి ప్రతిఫలం ఆవిడకి కనపడలేదు. తర్వాత ఎన్నో ముడుపులు కట్టారంట. ఉపవాసాలున్నారంట. ఎన్నో చేశారంట అండి. ఎన్ని చేసినా కూడా మా అమ్మగారి జీవితంలో మా అమ్మగారికి ప్రతిఫలం కనిపించలేదండి. ఇలా ప్రతిఫలం కనపడకపోయేసరికి ఆవిడ నిరుత్సాహంతో చాలా బాధతో ఉండేవాళ్ళంట. ఇంకొక విషయం ఏంటంటే సహజంగా హైందవ సమాజంలో అప్పట్లో ఉన్నాం కాబట్టి అప్పటి వారు రకరకాలుగా మాట్లాడటం, శుభ కార్యక్రమాలు అవమానపరచడం చేస్తారండి. ఇప్పటికి చేస్తారు. అప్పటికే చేస్తారు. ఇలా ఉన్న క్రమంలో ఆవిడెంతో బాధపడతా ఉండేదంటండి. ఆవిడ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి. అయితే అలా ఉన్న క్రమంలో జరిగిన విషయం ఏంటి అంటే, ఆవిడ నాకు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్న క్రమంలో ఎవరో ఇంటి పక్కన వాళ్ళు చర్చికి వెళ్తుంటే మొట్టమొదటిసారిగా ఆవిడకి అనిపించిందంట. ఇన్ని మార్గాలు ప్రయత్నం చేశాను గదా! ఇన్ని చోట్ల తిరిగాను గదా! ఒక్కసారి మందిరానికి వెళ్లి చూద్దాం. ఒక్కసారి అక్కడికి వెళ్తే ఆయనైనా కనికరిస్తాడేమో అని మొట్టమొదటిసారి మా అమ్మగారిలో ఒక విశ్వాసం కలిగిందంటండి. అయితే ఒక విశ్వాసం కలిగితే అప్పుడు మొట్టమొదటిసారి ఆవిడ మందిరానికెళ్ళిందంటండి. ఒకసారి ఆ మందిరానికెళ్తే అక్కడ ఒక ఆవిడ ఒక పిల్లోడిని ఎత్తుకొని సాక్ష్యం చెప్తుందంటండి. ఆ సాక్ష్యం ఏంటంటే, "నాకు గర్భఫలము చానా సంవత్సరాలు కలగలేదు వివాహమైన తర్వాత. నేను ప్రభువా నాకు గనక పిల్లల్నిస్తే నీ సేవకిస్తాను అని దేవునికి తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే నేను దేవునికి తీర్మానం చేసుకున్నానో, దేవుడు నా గర్భాన్ని తెరిచి, దేవుడు నాకు కుమారునిచ్చాడని" ఆవిడ సాక్ష్యం చెప్పిందంటండి. అయితే ఇక్కడ ఇప్పుడు ఆవిడ సాక్ష్యం అనేది మా అమ్మగారి జీవితాన్ని ప్రభావితం చేసిందండి. ఈరోజు మనం వాక్యం చెప్పే జ్ఞానం లేకపోవచ్చు. మనం సువార్త ప్రకటన చేసే యొక్క జ్ఞానం మనకు లేకపోయినా సరే, దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకమైన గొప్ప కార్యాలు ఉంటాయండి. వాటిని వివరిస్తే చాలు. అనేకుల కొరకు, అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే చాలు. అయితే ఎప్పుడైతే ఆవిడ ఆ సాక్ష్యాన్ని విందో, ఆ సాక్ష్యం మా అమ్మగారి జీవితాన్ని ప్రభావితం చేసిందండి. అప్పుడు ఆవిడకి యేసుప్రభు తెలీదు. యేసుప్రభు అంటే ఎవరో తెలీదు. కానీ ఆవిడ మనసులో మాత్రం ఒక మాట నాటుకుపోయింది. ఆ మాటేంటంటే, యేసుప్రభు సేవకు పిల్లల్నిస్తారంటే ఆయనకిష్టమేమో. ఓకే. అయితే నేను కూడా తీర్మానం చేసుకుంటాను. నాకు కూడా దేవుడు గర్భాన్ని తెరుస్తారేమో అనుకుని, అప్పుడు ఒక తీర్మానం చేసుకుందంటండి దేవునికి మా అమ్మగారు. ఆ తీర్మానం ఏంటంటే, "ప్రభువా నాకు గనక పిల్లల్నిస్తే నీ సేవకిస్తాను ప్రభా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని" అని తీర్మానం చేసుకుందంట. అంటే ఇద్దరినడిగింది. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని ఇస్తాను ప్రభా అని తీర్మానం చేసుకుందంటండి. అయితే అలా ప్రార్థనకెళ్ళింది. ఎంత ఒక 2, 3 వారాలు ఆ ప్రార్థనకెళ్ళిందండి. వెళితే ఒక శుక్రవారం పూట మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ ప్రార్థనకు వెళ్తూ కూడా ఆవిడ పూజలు చేసుకుంటూ ఉండేదంటండి. పూజలు చేసుకుంటూ ప్రార్థనకు వెళ్ళేదంట. అలా వెళ్ళి
అలా ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు ఒక శుక్రవారం పూట యేసు ప్రభువుకు ఉపవాసం ఉందంటండి. ఉపవాస ప్రార్థన జరుగుతుంటే మందిరంలో. అయితే అలాగా ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుందో, ఆ రోజు మధ్యాహ్న కాల సమయంలో ఆవిడ పడుకుందంటండి. పడుకుంటే ఒక దేవదూత ఒక పిల్లోడిని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టినట్టు కలొచ్చిందంటండి. ఎప్పుడైతే ఆ కలొచ్చిందో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆవిడకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవుడే ఆవిడ గర్భాన్ని తెరిచారు. అయితే ఎప్పుడైతే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచారో కొన్నాళ్ళు మందిరానికి వెళ్ళింది. మందిరాన్ని మానేసింది. ఇప్పుడు ఆవిడ అన్యురాలైనప్పటికీ కూడా యేసు ప్రభువు తెలియనప్పటికీ కూడా దేవుడికి ఆవిడ చేసిన మనవి అంగీకారం అయిందండి. దేవుడు ఆవిడ గర్భాన్ని తెరిచారు. తర్వాత ఆవిడ యేసు ప్రభువుని వదిలేసింది కానీ యేసు ప్రభు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదండి. మన దేవుడు నిజంగా ఎంత గొప్పోడు, ఎంత ప్రేమ స్వరూపి అంటే, మనమైనా కొన్ని సందర్భాల్లో ఆయన్ని విడుస్తాం కానీ, ఆయన మనల్నెన్నడూ విడువడండి. అందుకే ఇర్మీయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నమాట. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. విడువక నీ ఎడల కృప చూపుతున్నానని చెప్తున్నాడండి. చాలా మంది చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న శ్రమలు రాంగానే, చిన్న చిన్న పొరపాట్లు వారి ద్వారా జరగంగానే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక దేవుడు నన్ను వదిలేసాడులే. ఇక దేవుడు నన్ను పట్టించుకోడులే. చిన్న కష్టం రాగానే దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమైనా అనేక సార్లు ఆయన్ని విడుస్తాం కానీ, ఆయన ఎన్నడూ విడవడండి. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన తండ్రి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడనే నిరీక్షణతో తండ్రి ఎలా ఎదురు చూశాడో, తప్పిపోయిన మీ కొరకు కూడా నన్ను నిరీక్షిస్తున్నాడు తప్ప, ఎన్నడూ కూడా మీ నాశనాన్ని, ఎన్నడూ కూడా మీ యొక్క పతనాన్ని దేవుడు కోరుకోవట్లేదండి. ఇప్పుడు మమ్మల్ని యేసు ప్రభువుని వదిలేసినా సరే, ఎన్నో సార్లు యేసు ప్రభువారు మమ్మల్ని దర్శించారంటండి. భయంకరమైన శ్రమల్లో, భయంకరమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఆవిడ ఆరాధించే వారు ఎవరో కూడా ఆమెను ఓదార్చలేదు కానీ, యేసు ప్రభు ఆవిడకి దర్శించేవారంట. ఒక్కొక్క శుక్రవారం వస్తే మా అమ్మగారు కనీసం నాకు ఊహ తెలిసినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదండి. తులసి మాల ఉండేది మా ఇంట్లో. 108 సార్లు జపం చేసేదండి. ఇంచుమించు మా ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోస్ ఉండేవి. మా ఇంట్లో సగం గదంతా ఫోటోస్తోనే నిండిపోయేది. అంత బహుగా చేసేది మా అమ్మగారు. మా అమ్మగారు కాలజ్ఞానం చదివేది. తర్వాత పంచాంగం చదివేది. బల్లి శాస్త్రం చదివేది. మా ఇంట్లో పురాణాలున్నాయి. మా ఇంట్లో భగవద్గీత ఉండేది. మా ఇంట్లో కాలజ్ఞానం ఉండేది. మా అమ్మగారు బ్రహ్మం గారికి ఎక్కువగా పూజ చేసేదండి. నా ముద్దు పేరు గూడా ఈరోజు చాలా మందికి శ్యామ్ కుమార్ అనేది బయట పరిచయం కానీ, మా ఏరియాలో ఇప్పటికి కూడా బ్రహ్మం గారు అని పిలుస్తారండి నన్ను. ఎందుకంటే మా అమ్మగారు చేసిన భక్తి విధానం చిన్నప్పుడు అంతా ఎక్కువగా చేసేదన్నమాట బ్రహ్మం గారికి. అయితే ఇలా మా అమ్మగారు ఇంత భక్తి శ్రద్ధలతో చేసేవారు. అయినప్పటికీ కూడా ఆమెను ఆరాధించేవారు ఎవరు కూడా ఆమెను దర్శించలేదు కానీ, చాలా మంది ఇలా మాట్లాడతారండి. అంటే దేవుడు మీతో మాట్లాడతాడా? మీ దేవుడు మాట్లాడతాడా? అని. ఖచ్చితంగా ఆయన నమ్ముకున్న వారికి దేవుడు తండ్రిగాను, దేవుడుగాను ఉన్నాడండి. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రతి పరిస్థితిలో మాట్లాడతాడు. ఖచ్చితంగా దర్శిస్తాడండి ఆయన. అయితే ఇలా ఉన్న సిట్యుయేషన్‌లో జరిగిన ఒక విషయం ఏంటంటే, మా నాన్నగారు మరణ పడకలోకి వెళ్లారండి. ఆయన చనిపోయే సిట్యుయేషన్ వచ్చింది. చనిపోయే సిట్యుయేషన్ వస్తే ఈవిడ ఏం చేయాలో తెలియట్లా. ఎందుకంటే అప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన కాల పరిస్థితుల్లో అంటే మాకు ఒక వయసొచ్చిన తర్వాత మా తాతగారు వాళ్ళ స్థితి ఇలా ఉంది కానీ, అప్పుడు మా యొక్క నాన్నగారు అంటే మా అమ్మగారి యొక్క ఆహ్, వివాహం అయిన తర్వాత అంటే మేము చిన్నప్పుడు చిన్న పిల్లలం. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇంచుమించు నాకు 3 సంవత్సరాలండి. ఆ పరిస్థితుల్లో ఇటు సైడ్ నుంచి అంతగా బలం లేదండి. అంటే అంత ఆర్థిక స్తోమత లేదు. రెండవది మా నాన్నగారి తరపు నుంచి ఎవరు ఒకటు ఆదుకున్నవారు లేరు. అంటే ఎవరి పరిస్థితులు, ఎవరి బిజీ లైఫ్స్ వాళ్ళకుంటాయండి. ఆదుకోలేదని చెప్పట్లేదు. ఆదరణ లేదు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మా అమ్మగారు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉందండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ ఏం చేయాలో తెలియక ఏడుస్తా ఉండేదంట. ఒక్కోసారి అసలు ఏంటి పరిస్థితులు చచ్చిపోతే బావుంటది అనుకునేదంట. అయితే ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఒకసారి యేసుప్రభు ఆమెను దర్శించారంట. అనేకమైన సార్లు దర్శించారు గాని, ఒక సంఘటన చెప్తానండి. ఈవిడ ఒక చీకటి కలిగిన తోటలో కూర్చొని ఏడుస్తుందంటండి. ఏడుస్తుంటే ఎటూ దారి ఈవిడ కనపడట్లేదంట. కనపడకపోతే ఒక దేవదూత కాకడ తీసుకొని ఆవిడ దగ్గరికొచ్చారంటండి. ఒక దేవదూత ఆవిడ దగ్గరికి రాంగానే, ఆ దేవదూత వెనక ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారంటండి. ఆయన వచ్చి ఆమెతో మాట్లాడుతున్న మాటేంటంటే, "అమ్మా ఏ దారి నీకు కనపడట్లేదా? నేను నీకు దారి చూపిస్తాను. నన్ను వెంబడిస్తావా?" అని అడిగాడంటండి. అప్పుడు మా అమ్మగారు అన్నారంట, "ప్రభువా నిన్ను విడిచి చానా కాలమైంది కదా! అయినను మా కుల సంబంధమైన దేవుడివి, మా మతానికి సంబంధించిన దేవుడివి కాదు కదా! ఎందుకు పదే పదే నన్ను వెంబడిస్తున్నావు? పదే పదే నన్ను దర్శిస్తున్నావు" అందంటండి. తర్వాత యేసు ప్రభువారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మా నాన్నగారు కొన్నాళ్ళకి చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన ఎగ్జాక్ట్ డేట్ ఏంటంటే, డిసెంబర్ 25, 2003 సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారండి. ఇక్కడ యేసు ప్రభువుని నమ్మనందుకు మా నాన్నగారు చనిపోయాడు అని నేను చెప్పట్లేదు. దేవుడు ఒక అవకాశాన్ని మా అమ్మగారు జీవితంలో అనుగ్రహించాడు. మా జీవితాలు మార్చడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ మా అమ్మగారు దేవునికి అప్పుడు లోబడలేదండి. అంటే తెలియక. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు ఎందుకు కార్యాలు జరిగించట్లేదు అని ప్రశ్నిస్తారు. దేవుడు మా జీవితంలో ఎందుకు జరిగించట్లేదు? దేవుడు మాకు అన్యాయం చేశాడని మాట్లాడతారు. ఇది కేవలం బుద్ధిహీనత అండి. ఎందుకంటే వాక్యం ఇలా సెలవిస్తుంది. దేవుడు కీడు విషయమై శోధించడు. ఆయన ఎవరిని శోధించడు గనుక నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదని యాకోబు రాసిన పత్రికలో దేవుడు స్పష్టంగా రాశాడు. అయితే ఎందుకు మనం శోధించబడుతున్నామంటే దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడండి మనం మారటానికి. మన జీవితాన్ని మార్చడానికి. కానీ మనం దేవునికి లోబడక అవకాశాలు ఉపయోగించుకోక చాలా సార్లు మనం ఏం చేస్తున్నామంటే
దేవుని యొక్క చిత్తం నుంచి తొలగిపోయి శ్రమల పాలవుతున్నామండి. అందుకే ఆ కింద వచనంలో అంటాడు యాకోబు రాసిన పత్రికలో, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత మరలు కొల్పబడిన వాడే శోధించబడుతున్నాడు అంటాడండి. అయితే తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ లోబడలేదు. మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎటు నుంచి ఆదరణ లేదు. తర్వాత మా తాతగారు, మా అమ్మమ్మ గారు తీసుకొచ్చి మమ్మల్ని పెంచారండి మా చిన్నప్పటి నుంచి. అయితే ఇలా పెంచుతున్న క్రమంలో ఇప్పుడు అభివృద్ధి చెంది, ఇప్పుడు ఒక స్థాయికొచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ చేతబడి వలన మా కుటుంబం అంతా భయంకరమైన శ్రమలు అనుభవిస్తుందండి. మా అమ్మగారు మరణ పడకలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చూపించిన దర్శనాలన్నీ జ్ఞాపకానికి వచ్చినాయండి ఆవిడకి. ఎప్పుడైతే ఆ కార్యాలన్నీ జ్ఞాపకానికి వచ్చినాయో, అప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే, ఆవిడ దేవునికి లోబడిందండి. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఆవిడ జీవితంలో చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం వచ్చినాయండి ఆవిడకి. అప్పుడు జ్ఞాపకం వచ్చి ఆవిడ చిన్న ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన ఏంటంటే, "ప్రభా! ఒకనాడు డాక్టర్‌లకు అసాధ్యం అన్నావు కదా! కానీ నువ్వు సాధ్యం చేసావు. ఒకప్పుడు డాక్టర్‌లకు అసాధ్యం అన్నారు. కానీ నువ్వు నా జీవితంలో గర్భాన్ని తెరిచి నాకు గర్భఫలాన్ని అనుగ్రహించావు కదా! తండ్రి ఈరోజు నేను బ్రతకడం అసాధ్యం అంటున్నారు. నాకు చావు ఒకటే మార్గం అంటున్నారు. నువ్వు గనక నన్ను బ్రతికిస్తే, నాకు గనక జీవితాన్నిస్తే, నేను ఖచ్చితంగా ప్రభా! నా జీవితాన్ని నీకిస్తాను. నేను చేస్తున్న పనులు మానుకొని, నా బ్రతుకు నీకు అంకితం చేసుకొని, నేను ఈ మందిరానికొస్తానని ఆవిడ ప్రార్థన చేసిందండి. అయితే ఇంతకీ మా అమ్మగారు చేసే పనేంటంటే, మా ఊర్లో ఒక శివాలయం గుడుందండి పాతది. అయితే పెద్ద గుడి. మా ఊర్లో అయితే పెద్ద గుడి. దానిలో ఇంచుమించుగా 7 సంవత్సరాలు పనిచేసిందండి మా అమ్మగారు. మా అమ్మగారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులతో సహవాసం చేసేదండి. మమ్మల్ని పెంచిన విధానం కూడా ఏంటి అంటే, బ్రాహ్మణులతో సమానమైన విధానంలో పెంచిందండి. మాంసాహారం తినేవాళ్ళం కాదు చిన్నప్పటి నుంచి కూడా. మాంసాహారం మా ఇంట్లో నిషిద్ధం. కనీసం మా అమ్మగారు కోడిగుడ్డు కూడా పెట్టేది కాదండి మాకు. అలాగా మా జీవితంలో నిష్టతో పెంచింది. ఇంకొక విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మగారికున్న ఒక ఆశ ఏంటంటే, నన్ను ఒక పౌరోహిత్యుని చేయాలి. ఒక పురోహితుని చేయాలనే ఒక ఆశ కలిగి, అదే భక్తితో మా అమ్మగారు నన్ను పెంచారండి. అయితే ఇలా బ్రాహ్మణులతో నిత్యము సహవాసం చేస్తూ, కొన్ని కొన్ని సార్లు యజ్ఞాల్లో, హోమాల్లో వారు చేస్తున్న వాటిలో పాల్గొంటూ, ఆ గుళ్ళో చేసే వాటిలో పాల్గొంటూ, ఇలా ఇలా ఇంత భక్తిగా జీవిస్తున్న ఆవిడ, ఇవన్నీ నేను విడిచిపెడతాను. ప్రభా! నువ్వు నన్ను బతికిస్తే నేను నీకు అంకితం చేసుకుంటాను నా జీవితాన్ని. మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటానని దేవుడి దగ్గర తీర్మానం చేసుకుందండి. ఎప్పుడైతే ఆవిడ దేవుడి దగ్గరకొచ్చి ఆ తీర్మానం చేసుకుందో, అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అద్భుతకరంగా ఆవిడ జీవితంలో దేవుడు ఆమెను స్వస్థపరచడం ప్రారంభించారండి. ఆ రక్తస్రావం కట్టబడింది. ఎప్పుడైతే ఆవిడ జీవితంలో ఆవిడ స్వస్థత చూసిందో, అప్పుడు మందిరానికి వెళ్ళడం ప్రారంభించిందండి. ఆవిడ మందిరానికి వెళ్ళడం ప్రారంభిస్తే, మా ఇంట్లో మా తాతగారు, మా అమ్మమ్మ గారు తిట్టడం ప్రారంభించారు. ఆఖరికి నేను కూడా దూషించడం ప్రారంభించాను. ఎందుకు తిట్టడం ప్రారంభించారంటే, వాళ్ళేం తిట్టారంటే, మన మతాన్ని కాదనుకుని పరమతానికి వెళ్తావా? ఆ మతంలో ఏముంది? అది తక్కువ తక్కువ కులస్తుల దేవుడు అని మాట్లాడారు. రెండోదేంటంటే, మా తర్వాత మా ఆచార సాంప్రదాయాలు ఎవరు పాటిస్తారు? అప్పట్లో మాకు నోము దారాలుండేయండి. అంటే కార్తీక మాసంలో అందరికీ ఉండవండి అవి. నోము దారాలని ఉంటాయి. అవుండేవి మాకు. మా వంశంలో ఉన్నాయన్నమాట. అంటే జనరేషన్ వెళ్తది అలాగా. అయితే ఈ తర్వాత ఇవెవరు తీసుకుంటారు అని మా అమ్మగారిని మాట్లాడటం అలా జరిగింది. అప్పుడు మా అమ్మగారు ఒకటే చెప్పారు. "నాన్న నేను చనిపోతే ఇవన్నీ ఏమయ్యేయి? రెండవది నేను మరణ పడకలో ఉన్నప్పుడు ఆదుకోలేదు నా మతం. నా మత సంబంధమైన వ్యక్తులు, కుల సంబంధమైన వ్యక్తులు నన్ను ఆదుకోలేదు. సో, ఎవరో ఏమో అనుకుంటారని నాకనవసరం. నేను యేసుప్రభుని నమ్ముకుంటానని జెప్పేసి ఆవిడ యేసుప్రభుని నమ్ముకొని మందిరానికెళ్ళడం ప్రారంభించిందండి. ఎప్పుడైతే ఆవిడ మందిరానికెళ్ళడం ప్రారంభించిందో, అప్పుడు యేసుప్రభు గురించి చెప్పడం నాకు ప్రారంభించింది. కానీ నేను వినేవాడిని కాదండి. ఎందుకు వినేవాడిని కాదంటే, మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన భక్తి ఎలాంటిదంటే, ఉదయము 5కి లెగవటం, స్నానం చేయటం, మా ఇంట్లో ఉన్న ప్రతి పటంను శుభ్రం చేయటం, దానికి దీపారాజన చేయడం, మా ఇంటి చుట్టూ ఒక ఇంచుమించుగా ఒక 4 సెంట్లలో బంతి పూలు, డిసెంబర్ పూలు, కనకాంబరాలు, రకరకాల పూలు. ఏ స్వామికి ఏ పూలిష్టమో అని మా ఇంట్లో ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్ని రకాల పూలు పెట్టేవాళ్ళండి. పెట్టి ఆ పూలన్నీ కోసుకురావటం, ఎవరికి ఇష్టమైన పూలను వారికివ్వటం. అలాగా చిన్నప్పటి నుంచి భక్తి నేర్పిందండి మా అమ్మగారు. కనీసం ట్యూషన్‌కి వెళ్ళాలన్నా, కనీసం ఎక్కడికి వెళ్ళాలన్నా కనీసం ముందు పూజ చేయకుండా బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటి సాంప్రదాయాన్ని చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నేర్పించారు. రెండోదేంటంటే, నేనొక గొప్ప మతంలో పుట్టాను అనే ఒక మత సంబంధమైన అహంకారం ఉండేదండి నాకు చిన్నప్పటి నుంచి. మా మతం అంత గొప్ప మతం ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో లేదు అని జెప్పేసి ఒక అహంకారంతో ఉండేవాడినండి. అలా అహంకారంతో ఉన్న నాకు యేసు ప్రభువుని గురించి చెప్తే ఎక్కదు కదా! వినలేదు. నేను తిట్టేవాడిని. యేసు ప్రభువుని నమ్ముకుంటే బూతులు తిట్టేవాడిని. రెండోది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ ఇంటికొస్తే వాళ్ళని బూతులు తిట్టేవాడిని. తర్వాత పాస్టర్ గార్ల ఇంటికొస్తే వాళ్ళని బూతులు తిట్టేవాడిని. యేసు ప్రభువుని తిట్టేవాడిని. సిలువలో వాడిని వాడు కాపాడుకోలేకపోయాడు గానీ, వాడు నన్ను కాపాడతాడా? వాడు దేవుడా? మా దేవుళ్ళని చూడండి ఆయుధాలున్నాయి. వారిని వారు రక్షించుకోగలరు. అనేకులను రక్షించగలరు. వాడేం రక్షిస్తాడని ఇలా వ్యంగ్యంగా మాట్లాడేవాడిని. సెటైర్‌లేసేవాడిని. యేసు ప్రభువుని దూషించేవాడినండి. ఒకానొక సమయంలో అయితే మా అమ్మగారు నా మంచం దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే కాలుతో తన్నానండి నేను మా అమ్మగారిని. అంటే
మత సంబంధమైన అహంకారం నా కళ్ళు మూసేసింది. ఎందుకంటే మతం ఒక వ్యక్తిని మృగంలా చేస్తుంది. సత్యం ఒక వ్యక్తిని స్వతంత్రిగా చేస్తది. అందుకే క్రైస్తవ్యము ఒక మనిషిని స్వతంత్రిగా చేసి, మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుందండి క్రైస్తవ్యం. అయితే అలాంటి మూర్ఖ స్వభావం కలిగి నేను ఒక మత సంబంధం వ్యక్తిగా మా అమ్మగారి దగ్గర ప్రవర్తించానండి. ఇలా ఉన్న పరిస్థితుల్లో మా అమ్మగారు ప్రతిరోజు ఏం చేసేదంటే, నా మంచం దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ఏంటంటే, "ప్రభా! ఏ నోటితోటి వీడు నిన్ను దూషిస్తున్నాడో, ఏ నోటితోటి నీ ప్రజలను వీడు దూషిస్తున్నాడో, ఏ నోటితోటి నీ సేవకులను దూషిస్తున్నాడో, అదే నోటితో అనేకులకి నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడని, నువ్వు రక్షకుడు అని ప్రకటించాలి తండ్రి. వీడి జీవితం అలా మార్చబడాలి" అని ప్రతినిత్యం కూడా మా అమ్మగారు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళండి. ఎప్పుడైతే మా అమ్మగారు నా కోసం అలా ప్రార్థన చేస్తున్నారో, అప్పుడు నేను అనుకునేవాడిని మనసులో, అంటే నిద్రపోతున్నట్టు ఉండి చూసి గమనించేవాడిని. ఇది చేసే ప్రార్థన వల్ల నేను మారిపోతాను అని వ్యంగ్యంగా నవ్వుకుంటూ ఉండేవాడిని. అయితే మా అమ్మగారు ఇలా మందిరానికి వెళ్తున్న క్రమంలో, నేను నా భక్తిని కొనసాగిస్తున్న క్రమంలో, నేను చిన్నప్పటి నుంచి కూడా భక్తిని వెర్రితనంగా చేయలేదండి. పిచ్చితనంగా అంతకన్నా చేయలేదు. ప్రతీదీ ఎందుకు చేయాలి అనే ఒక ఆలోచనతో, అన్వేషణతో చేశాను. రెండవది యథార్థముగా నేను చేసేదాన్ని అనుసరించాను. ఈరోజు సత్యాన్ని తెలుసుకోవాలంటే ఒక వ్యక్తికి యథార్థత కావాలి. మూర్ఖత్వం ఒక వ్యక్తిని సత్యం యొద్దకు రానివ్వదు. రెండవదేంటంటే, యథార్థవంతులకు మాత్రమే సత్యం అర్థమైద్ది. అందుకే మన ఆర్య ఋషులు ఇలా ప్రార్థన చేశారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి అని. అంటే అసత్యం అనే చీకటిలో ఉన్న నన్ను సత్యం అనే వెలుగులోనికి నడిపించు అని వారు ప్రార్థన చేశారు. ఇది మనందరికీ తెలిసిందే కాబట్టి వివరంగా చెప్పట్లేదండి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసింది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని. అంటే ఒక వ్యక్తి నిజమైన వెలుగుని తెలుసుకోవాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి యథార్థవంతుడై ఉండాలండి. కానీ ఈరోజు అబద్ధాలు నిరూపించుకోవడానికి ముప్పు తిప్పలు ముడిచెరు నీళ్లు తాగుతున్నారండి. రెండవది, మేము సత్యములో ఉన్నామని అసత్యాన్ని అనుసరించేవారు నేడు సత్యమును దూషించే వారిగా తయారయ్యారు. అందుకే అన్వేషణ లేదు, పరిశోధన లేదు. ఈరోజు పరిశోధించే మనసు లేదండి ఎవరిలో. పరిశోధించే మనసు లేదు గానీ, ఎక్కిరించే మనసు ఈరోజు చాలా మందిలో ఉంది. దయచేసి ఈ వీడియో వీక్షిస్తున్న మీకు చెప్పేదేంటంటే, మిమ్మల్ని మారమని నేను చెప్పట్లేదు. మీ మతాన్ని మార్చుకోమని నేను అడగట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ తెలుసుకోండి. కొంతమంది నాకు ఫోను జేసి, మా టీమ్‌కి ఫోను చేసి మాట్లాడతారు. మేము బైబిల్ చదివామని. మీరు బైబిల్ ఎన్ని సార్లు చదివారంటే, తర్వాత మేము బైబిల్ చదవలేదు. తర్వాత వాళ్ళ వీడియోలు ఫాలో అవుతున్నాం, వీళ్ళ వీడియోలు ఫాలో అవుతున్నామని మాట్లాడుతున్నారు. చదవకుండా చదివామని అబద్దాలాడడం మూర్ఖత్వం, అజ్ఞానం అండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక విషయాన్ని గురించి మాట్లాడాలంటే తెలుసుకోవాలి. ఈరోజు నేను మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే, 10 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత నేను మీ వద్దకొస్తున్నాను. 10 సంవత్సరాల అన్వేషణలో వాక్యాన్ని ఇంచుమించు బైబిల్ గ్రంథాన్ని నేను 6 సార్లు ధ్యానం జేశాను. ఒకసారి చదివాను. 5 సార్లు ధ్యానం జేశాను. తర్వాత ఇతర మతాల గురించి కూడా నేను స్టడీ చేసి మీ వద్దకొచ్చి నేను మాట్లాడుతున్నానండి. నేర్చుకోకుండా నేను అర్థజ్ఞానంతో తెలియని హాఫ్ నాలెడ్జ్‌తో నేను మీ ముందు మాట్లాడతలేదు. అయితే చిన్నప్పటి నుంచి నేను అలా యదార్థంగా ఆలోచించేవాడిని. రెండోదేంటంటే ప్రతీదీ ఏది ఎందుకు చేయాలని ఒక స్పష్టమైన ఆలోచన నాలో ఉండేది. అయితే ఇలా ప్రతీదీ ఆలోచన చేస్తూ నేర్చుకుంటున్న క్రమంలో నాలో ఒక ఆలోచన కలిగిందండి. ఆలోచన ఏంటంటే మీకు కూడా ఆలోచన చెప్తాను. ఇప్పుడు మనం కులాన్ని, మతాన్ని కొద్దిసేపు పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు నేను ఎవరంటే మనుషులం. నాకొచ్చిన ప్రశ్న ఏంటంటే, అసలు ఒక మానవ జీవితానికి దేవునితో అవసరం ఏంటి? అనే ఒక ప్రశ్న నాలో ప్రారంభమైంది. ఈ ప్రశ్నను చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కొంసేపు మీ కులాన్ని పక్కన పెట్టండి. కొంసేపు మీ మతాన్ని పక్కన పెట్టండి. మీ కులాన్ని, మతాన్ని పక్కన పెట్టి, అసలు మీకు దేవునితో అవసరం ఏంటి అనే ఒక సత్యాన్ని ఆలోచించండి. ఎందుకు నమ్మాలో తెలుసుకుంటేనే ఎవరిని నమ్మాలో అర్థమైద్ది. నేను ఖచ్చితంగా ఈ ప్రశ్న నాలో కలిగినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అన్వేషణ చేయడం యథార్థంగా ప్రారంభించానండి. అసలు ఒక మానవ జీవితాన్ని దేవుడెందుకు అనే ఒక ఆలోచన చేసినప్పుడు, సమాజాన్ని చూశాను ఫస్ట్. సమాజాన్ని చూసినప్పుడు సమాజం దేనికోసం అంటే, ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో అభివృద్ధి రావడానికి, ఒక చదువుకునే వ్యక్తి చదువు బాగా చదవడానికి, వివాహమైన వారి పిల్లల కోసం, వివాహం కాని వారు వివాహం కోసం, ఇలా లోకానుసారమైన వాటిని సంపాదించుకోవడానికి దేవుని వెంబడిస్తున్నారు. రెండోదేంటంటే, అక్కడికెళ్తే మేలు జరిగిద్దంట, ఇక్కడికెళ్తే ఆస్తొచ్చిందంట, ఇక్కడికెళ్తే కలిసొచ్చిద్దంట అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ఒక మనిషి జీవితానికి దేవుడు కావాలని సమాజం ఫిక్స్ అయింది. రెండోదేంటంటే, దేవుడిని నమ్మేదే ఈ లోక భాగాల కొరకని సమాజం ఫిక్స్ అయింది. అది ఏ సమాజమైనా కావచ్చు. క్రైస్తవ సమాజంలో గూడా కొంతమంది ఈ యొక్క విశ్వాసాన్ని కలిగి, అంటే ఏంటంటే, దేవుడిని నమ్మితేనే అభివృద్ధి వస్తది. దేవుడిని నమ్మితేనే అక్కడికెళితేనే ఇది జరిగిద్ది అని ఆలోచన చేసేవారు చాలామందున్నారు. అయితే సమాజాన్ని గనక ఒకసారి నేను చూస్తే, లోకాన్ని సంపాదించుకోవడానికి దేవుడు అని చాలామంది దేవుడిని వెతికేవారు కనపడ్డారు. ఇప్పుడు సరే, మీ వాదనే నేను ఒప్పుకుంటాను. ఒక మనిషి జీవితంలో ఆస్తిని సంపాదించుకోవడానికి, కలిసి రావడానికి, అంతస్తుల కోసమనే దేవుడిని నమ్ముదాం అనుకుందాం కొంతసేపు. ఇప్పుడు దేవుడిని నమ్మేవాడు దేవుడిని నమ్మితేనే ఇవన్నీ వస్తాయని నమ్మితే, ప్రపంచంలో 2 వర్గాల ప్రజలున్నారండి. 2 వర్గాల ప్రజలు ఎవరంటే నాస్తికులు, ఆస్తికులు. చూడండి, నాస్తికుడు అంటే దేవుడు లేడని వాదించేవాడు. తర్వాత దేవుడున్నాడని నమ్మేవాడు.
ఇప్పుడు ఈ దేవుడు లేడని వాదించేవాడు మీరేదైతే దేవుడిని నమ్మితే వస్తాయి ఆస్తులు, అంతస్తులు, కార్లు, బిల్డింగ్‌లు అని అనుకుంటున్నారో, మరి దేవుడిని నమ్మకుండానే దేవుడు లేడని చెప్పినవాడు ఎలా పొందుతున్నాడు? అంటే దేవుడిని నమ్మినందుకే మీ జీవితంలో ఆస్తి రావడం, దేవుడిని నమ్మితేనే మీ జీవితంలో కలిసి రావడం ఇవన్నీ జరిగితే, మరి దేవుడిని నమ్మని నాస్తికులకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఖచ్చితంగా మీరు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా కాలక్రమంలో జరగవలసిన ప్రతిదీ సమయానుకూలంగా జరిగిద్ది. మీరు తినకపోతే మీకు ఆరోగ్యం రాదు. మీరు పని చేయకపోతే మీకు డబ్బులు రావు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ సత్యాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు, అన్వేషణ చేస్తున్నప్పుడు, అయితే లోక భాగాల కొరకు మనకి దేవుడు అవసరం లేదనే స్పష్టమైన స్పృహ నాకు అర్థమైందండి. అర్థమై అసలు దేవుడిని ఎందుకు నమ్మాలి అని అన్వేషణ చేయడం ప్రారంభించినప్పుడు, నేను తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే, మనిషి జన్మతః కర్మతః పాపి. మనిషి పాపాన్ని జన్మకర్మ పాపాల నుండి మనిషి విడుదల పొందడానికి మానవ జీవితానికి దేవుడు కావాలనే ఒక స్పష్టమైన స్పృహ నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మనిషి కనుక జన్మకర్మ పాపాల నుంచి విడుదల పొందకపోతే అప్పుడు నాకు తెలిసిన గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి నిత్య నరకాగ్నికి పోతాడు కాబట్టి ఖచ్చితంగా నరక శిక్ష అనుభవిస్తాడు కాబట్టి మనిషి జన్మకర్మ పాపాల నుండి విడుదల పొందాలనే ఒక స్పష్టమైన స్పృహని నేను హైందవ ధర్మంలో తెలుసుకున్నానండి. అయితే ఈ జన్మకర్మ పాపాల నుంచి నన్ను విడిపించేది ఎవరని అన్వేషణ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, అంటే ఈరోజు సత్యాన్ని చెప్తున్నప్పుడు అసత్యం గొంతు లేపాలి కదా మరి. అసత్యం ఏమని చెప్తుందంటే, "ఏం అధర్మం, పాపం ఉందని చెప్పట్లేదు. మీ క్రైస్తవులే మనుషుల్ని పాపుల్ని చేశారు" అని మాట్లాడుతున్నారు. నేను గుళ్ళో ఉండేవాడిని కూడా చెప్తున్నానండి. ప్రతి నిత్యము గుళ్ళో ప్రదక్షిణాలు చేసేవారు గాని, పూజలు చేసేవారు గాని, చిన్న పూజ చేసుకున్నా సరే అండి. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చదువుతారండి. అంటే దీని అర్థం ఏంటంటే పాపిని పాప కర్మలు చేయుచున్నాను పాపాత్మ కలిగిన వాడను అని దీని అర్థం అండి. అంటే భగవంతుడే మనిషిని పాపం నుండి విడిపించగలడు అని అర్థం అండి. అంటే చిన్నప్పటి నుంచి నేను ఈ శ్లోకాన్ని విన్నానండి. ప్రతి గుళ్ళో చిన్న పూజలో కూడా ఇలా పాపం పోవడానికి చదువుతానండి. అంటే నేను హైందవ మతంలో తెలుసుకున్న సత్యం ఏంటంటే మనిషిని జన్మకర్మ పాపాల నుండి విడిపించడానికి మానవ జీవితం మోక్షాన్ని స్వతనించుకోవడానికి మానవ జీవితానికి దేవుడు కావాలనే స్పష్టమైన స్పృహ నేను యేసుప్రభు నమ్మకముందు తెలుసుకున్నాను. ఇప్పుడు నా జన్మకర్మ పాపాల నుంచి నన్ను విడిపించేది ఎవరు అనే ఒక ఆలోచన చేశానండి. నా మనసులో కలిగింది. కలిగినప్పుడు సాధారణంగా నేను ఉన్న సమాజాన్ని పరీక్షిస్తే మా అమ్మగారు కూడా చాలా సార్లు గోదానం చేసేసారు. అన్నదానం చేశారు. తర్వాత బ్రాహ్మణులకు ఆహ్, బియ్యం, నవధాన్యాలు వీటిని దానంగా ఇచ్చారు. అంటే మనిషి పాతకాల పోవడానికి దానాలు చేయాలి అనే ఒక కాన్సెప్ట్‌ని చెప్పారండి. కానీ నపుణ్యం దాన ధర్మస్య అనే ఒక సూక్తి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం చేసే పుణ్యాల వలన మనకి మనం చేసే దాన ధర్మాల వలన పుణ్యం కలగదు అని. ఇప్పుడు చాలా మరి మీకు డౌట్ రావచ్చు. గోదానం ఎలా చేశారు? మీరు ఆవునిచ్చారా అని. గోదానం అంటే ఆవునివ్వవసరం లేదండి. వెండితో చేసిన ఒక ఆవునిచ్చినా సరే అది గోదానం కిందే వస్తది. చాలా మందికి తెలుసు ఈ వీడియో. ఒకవేళ గోదానం చేసిన వారు చూస్తుంటే మీకు అర్థమవుతది. అయితే ఇలాగా మీరు అది చేస్తే పాపం పోయిద్ది, ఇది చేస్తే పాపం పోయిద్ది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో మాత్రం నువ్వే మా పాపాలను పోగొట్టడానికి దారి చూపించాలని భగవంతుడిని అడుగుతున్నారు. ఆఖరికి తీర్థం తీసుకునేటప్పుడు కూడా అండి అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం సమర్పయామి అని చదువుతారండి. అంటే ఏది చేసినా తీర్థయాత్రకి వెళ్ళినా, పుణ్యకార్యాలు చేసినా, లేదా పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నా, కుంభమేళాకి వెళ్ళినా, తీర్థయాత్రలో వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేసిన వీటన్నిటికి కారణం ఏంటంటే పాపం పోగొట్టుకోవడానికి. అంటే మన హైందవ ధర్మం వెతికింది పాప క్షమాపణను. హైందవ ధర్మ సిద్ధాంతం చెప్తుంది మనిషి పాప క్షమాపణ పొందాలి అని. అయితే నేను ఇది విమర్శ కొరకు చెప్పట్లేదండి. సత్యాన్ని నేను తెలుసుకున్నాను. మీరు కూడా సత్యాన్ని ఆలోచిస్తారని చెప్తున్నాను. దీంట్లో ఏ బలవంతం లేదండి. సత్యం తెలుసుకొని మీరు తెలుసుకోవటమే తప్ప ఎవడో చెప్పాడని మీరు గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. సత్యాన్ని అన్వేషించండి, తెలుసుకోండి. నేను చెప్పేది అవాస్తవం అయితే ఖచ్చితంగా మీకు నేను ఎవిడెన్స్‌తో సహా చెప్పను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇలా అన్వేషణ చేయడం స్టార్ట్ చేశానో, అప్పుడు నా పాపం నుంచి నన్ను విడిపించేది ఎవరు అని నేను ఆరాధించే వారి యొక్క చరిత్రలు చదవడం ప్రారంభించానండి. నేను విమర్శించాలని ఈ మాటలు చెప్పట్లేదు. ఎందుకు నేను ఏం చదివానో చెప్పట్లేదు. ఇప్పుడు నేనేం చదివానో మీకు చెప్పట్లేదు. నేను ఆరాధించే వారి జీవిత చరిత్రలు చదవడం ప్రారంభించిన తర్వాత నేను ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే సాధారణంగా హర్షడ్ వర్గాలు మనిషి జయించవలసినవి కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలండి. అయితే వీటిని హర్షడ్ వర్గాలంటారు. వీటి ద్వారా జరిగించే క్రియలనే పాపము అంటారు. అయితే నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో వారి జీవితాలు చదువుతున్నప్పుడు మా కులానికి మేము అప్పుడు భక్తిగా ఆరాధించేది. అంటే మా అమ్మగారు బ్రహ్మంగారిని ఆరాధించినప్పటికి కూడా మా కులానికి మేము ఆరాధించేది శివుడినండి. ఫస్ట్ ఆయన జీవితాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత నా మెడలో రుద్రాక్షలు కూడా ఉండేయండి. అంటే మా యొక్క గుడిలో రుద్రాక్షలతో అభిషేకం చేసేవాళ్ళు. అభిషేకం చేసినప్పుడు మాకు సంవత్సరానికి ఒక 5 రుద్రాక్షలు ఇచ్చేవాళ్ళు. నా మెడలో 2 రుద్రాక్షలు
తర్వాత ఏదో ఒక సంథింగ్ ఒక లాకెట్ ఉండేదండి. అయితే అలా చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం. అయితే మొట్టమొదట ఆయన జీవితాన్ని చదవడం ప్రారంభించినప్పుడు, నేను ఆయన జీవితంలో పవిత్రతను కనుగొనలేదండి. నేనెందుకు ఏం చదివాను అనేది చెప్పొచ్చండి. ఈరోజు సోషల్ మీడియాలో చాలా మంది చెప్పిన వాళ్ళు, చదివిన వారు చెప్తున్నారు. ఎక్కడికెందుకండి హైందవ ధర్మం సంబంధించిన పండితులే నేను చదివినవి చెప్తున్నారు. మీరు కావాలంటే వినొచ్చు. శివలింగం చరిత్ర, శివలింగం ఆవిర్భావం అని పెడితే ఎవరైతే పండితులున్నారో వారే చెప్తున్నారు. ఈశ్వరుడి యొక్క ఈ లింగ ఉద్భవానికి ఎన్ని కథలండి? ఒకటా రెండా? అనేకమైనటువంటి కథలు. ఓ సందర్భంలో స్వామి దిగంబరుడై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళేటటువంటి సమయంలో ఋషి వాటికల మీదుగా తిరుగుతున్నాడు. ఋషి పత్నులు దిగంబరంగా ఉన్నటువంటి పరమేశ్వరుని చూసి మోహితులై ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు. మరి పరమేశ్వర తేజస్సు సామాన్యమా? అనన్య సామాన్యమైనటువంటి ఆ తేజస్సుకి ఎవ్వరు మోహితులై వెనక్కి వెళ్లకుండా ఉంటారు? ఋషులందరూ ఆగ్రహోదంతులయ్యారు. మా ఈ స్త్రీలిటి నుంచి అక్కడికి వెళ్ళటానికి వీడు నగ్నంగా వచ్చి ఆ లింగమే కారణం కాబట్టి వీడి లింగము తెగిపడుగాక అని చెప్పించారు. వెంటనే లింగం తెగిపడ్డది. పడ్డప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వచ్చి అపరాధమైంది స్వామి, బ్రాహ్మణులచే దయ ఉంచి దాన్ని ధరించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఈ లింగానికి పూజ చేస్తాను అని కనుక మీరందరూ నాకు మాట ఇస్తే ఖచ్చితంగా నేను దీన్ని ఉపసంహరించుకొని చెప్తున్నారు. అయితే అలా చదవడం ప్రారంభించినప్పుడు నాకు ఆయన మీద ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ పడిందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను స్టన్ అయ్యాను. నేను ఇంతకాలం ఆరాధిస్తున్న దేవుళ్ళో పరిశుద్ధత లేదే, నాలో సైతం లేని లోపాలు నాకు నేను ఆరాధించే వారిలో చూశానే అనుకున్నాను. తర్వాత ఇంకొకరి జీవితం చదవడం ప్రారంభించాను. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇంకా మీరు మత్స్య పురాణంలో వెతికితే దీని తర్వాత కనుక అక్కడ ఏమిటంటే ఆయన అలా అనగానే ఆవిడ నేను ఈ భార్య కింద ఉండలేను అని చెప్పి ఇబ్బంది పడింది. పడితే బ్రహ్మగారు ఆవిడనే చూస్తూ ఉంటే ఆవిడ ఆయన కనిపించకుండా అటుపక్కకి వెళ్ళిపోతే అటుపక్క నుంచి మళ్ళీ చూడడానికి ఇంకోటి శిరస్సు తెచ్చుకున్నాడు. వెనక్కి వెళ్ళింది ఆవిడ, వెనక ఇంకో శిరస్సు. అలాగే ఆవిడ ఎటు పక్కకి తిరిగితే ఆవిడ పక్కకి ఆవిడ చూడడానికి ఒక శిరస్సును ఉద్భవింపజేసుకున్నాడు ఆయన. అప్పుడు ఇంకా ఇష్టం లేక పారిపోతుంటే ఆయన వెంట పడ్డాడు నన్ను వివాహం చేసుకోవచ్చు. అలా పడితే ఒక చోట ఆయనకి టీరియస్ కలనం అయిపోయింది ఆ మోహంతో. అలా చదవడం ప్రారంభించిన తర్వాత జరిగిన ఒక విషయం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చేసిన భక్తి అంతా చెదిరిపోయిందండి. నేను యథార్థంగా వాస్తవంగా చెప్తున్నాను. ఎవరిని మతాలు మార్చడం నా ఉద్దేశం కాదు. ఎవరిని ఏ మతాన్ని తప్పుగా తోలనాడడం నా ఉద్దేశం కాదండి. అయితే చిన్నప్పటి నుంచి చేసిన భక్తి క్రమాలన్నీ కూడా ఒక్కసారి చాలా చెదిరైపోయినాయి. రెండవది ఏంటంటే నాకు దేవుడు అనే కాన్సెప్ట్ మీద విరక్తి కలిగిందండి. విరక్తి కలిగి నేను ఒక నాస్తికుడిగా మారిపోయాను. అసలు దేవుడు అనేవాడే ట్రాష్, దేవుడు అనేవాడే లేదు, ఇదంతా డబ్బు కోసం జరుగుతున్న ఒక నాటకం, డబ్బు కోసం జరుగుతున్న ఒక మాయ, లేకపోతే కనీస విలువలు లేని ఈ వ్యక్తులను నేను ఆరాధించేది. అంటే నేను నిత్యము ఆరాధించే ఈ యొక్క లింగము ఇలా ఉద్భవించిందా, దేవుడు అనే వ్యక్తి ఇలా ప్రవర్తించడమా అని నా యొక్క మనసు చెదిరిపోయిందండి. మీరు అనొచ్చు, నువ్వు ఇంత చిన్న వయసులోనే అంత పండితుడు అయిపోయావా, అంత తెలుసుకున్నావని. వయసుతో పరిమితి లేదండి. జ్ఞానం ఇక్కడ ఇంపార్టెంట్, ఆసక్తి ఇంపార్టెంట్. ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వయసుతో పరిమితి ఉండదు. ఈరోజు చాలా మంది చిన్న వారు ఎన్నో విజయాలు సాధిస్తున్నారండి. పెద్దవారు చేయలేని సైతం వారు చేయగలుగుతారనే కారణం ఆసక్తి. నాలో ఉన్న ఆసక్తి నా చిన్న వయసులోనే ఈ అన్వేషణకు దారి తీసిందండి. ఎప్పుడైతే నేను చదవడం ప్రారంభించానో ఇక దేవుడు అనేవాడి మీద నాకు వ్యక్తి కలిగిందండి. ఇక నేను గుడికి వెళ్ళడం మానేశాను, ఇంట్లో పూజలు చేయడం మానేశాను. దేవుడు అని ఎవరన్నా మాట్లాడుతుంటే నాకు వాళ్ళని ఒక వెర్రోన చూసినట్లు అనిపిస్తుంది. ఇక అలా ఉన్న క్రమంలో నేను పూజలు అవన్నీ మానేశాను. మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు, ఏంట్రా వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నారు. అంటే నిత్యం పూజలు చేసేవాడిని, పూజలు చేయడం మానేస్తే నన్ను ఒక విచిత్రంగా చూడడం ప్రారంభించారు. అలా ఉన్న క్రమంలో మా ఊరి దగ్గర ఒక ఊరుందండి, ఒక 5 కిలోమీటర్లో. అక్కడ ఒక తిరునాళ్ళు జరుగుతుంది. తిరునాళ్ళు జరుగుతుంటే నేను ఎప్పుడు నా లైఫ్ లో జైంట్ వీల్ ఎక్కలేదు. కానీ ఫస్ట్ టైం నేను ఎందుకో జైంట్ వీల్ ఎక్కాలనిపించి ఆ ఊర్లో జైంట్ వీల్ ఎక్కానండి. జైంట్ వీల్ ఎక్కితే ఆ జైంట్ వీల్ వాడు మీకు తెలియదే ఉంది, స్టెప్పులుగా ఆపుతా ఉంటాడు. అలా ఆపినప్పుడు ఆ ఊరు మొత్తం కనపడుతుంది నాకు. ఆ యొక్క ఇల్లులు, ఆ ఎలక్ట్రిసిటీ, ఆ రోడ్లు అన్ని కనపడుతున్నాయి. అప్పుడు నా మనసులో కలుగుతున్న ఒక ఆలోచన ఏంటంటే, అరే ఇన్ని ఇల్లులు, ఇంత ఎలక్ట్రిసిటీ, ఇన్ని రోడ్లు ఇంత క్రమంగా ఉన్నాయంటే వీటిని చేసిన వాళ్ళు, వీటిని పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. అలాగే ఇంత సృష్టి, ఇంత ప్రకృతి ఇంత క్రమంగా ఉందంటే దీన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా. దేవుడు లేడనుకోవడం అజ్ఞానం కదా నాకు అనిపించిందండి. అనిపించినప్పుడు రాత్రికాల సమయంలో నాకు ఏం చేయాలో తెలియట్లేదు. తర్జనా భర్జన ఉంది. ఎందుకంటే ఒక పక్కన నిజమే దేవుడు లేడనుకోవడం అజ్ఞానం. కానీ నేను ఆరాధించే వారి జీవితాలను చూసినప్పుడు ఎందుకు ఇంత ఇలా ఉంది వాళ్ళ జీవితాలు. అసలు మినిమం నైతిక విలువలు లేని వారిగా వారు ఉన్నారు. ఏంటి అనే ఒక చాలా మంది ఈరోజు ఇలా చెప్తుంటే చాలా మంది ఏమంటారంటే అవి బ్రిటిష్ వాళ్ళు తర్జుమా చేశారు, బ్రిటిష్ వాళ్ళు మార్చేశారు అంటే కవర్ చేసుకోవడానికి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే ఈ మాటనే మనం తీసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు కనుక నిజంగా మార్చారనుకుందాం గ్రంథాలు. రెండవది, ఇది ఎవరో కావాలని తప్పుగా తర్జుమా చేశారనుకుందాం. కానీ ఈ ధర్మాన్ని బోధించే పండితులు మరి దాన్నే కదా బోధిస్తుంది. ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నారు అలాగా? ఎందుకు
ఆ సత్యాన్ని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించట్లేదు. ఎందుకు చీకటిని పట్టుకొని వెలుగని చెప్తున్నారు, వెలుగుని పట్టుకొని చీకటిని ఎందుకు చెప్తున్నారు? అలా నాకు అనిపిస్తుందండి ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే. సరే, మీ ఆలోచన మీది, మీ విధానం మీది. ఇక్కడ చెప్పడం వరకే మా బాధ్యత. మిమ్మల్ని బలవంతపరిచి మార్చాలనేది మా ఉద్దేశ్యం కాదండి. మీరు ఆలోచిస్తారని మాత్రమే నేను ఈ ప్రశ్నని అడుగుతుంది జరుగుతుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఇక ఎప్పుడైతే నాకు ఈ తర్జన భర్జన ఉందో, మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన కొన్ని చరిత్రలు నాకు జ్ఞాపకం వచ్చినాయి. ఆ చరిత్రలో ఋషులు దైవ సాక్షాత్కారం కోసం ఏకాంతంగా వెళ్లి తపస్సు చేసినప్పుడు ఋషులు ప్రార్థన విని దేవుడు వారికి సాక్షాత్కరించినట్లు, ప్రత్యక్షమైనట్లు నేను విన్నానండి. అప్పుడు అనిపించింది, నిజంగా దేవుడు అనేవాడుంటే ఆయన జీవం కలిగినోడు కదా! అప్పట్లో ఒక సామెత ఉండేదండి నా చిన్నప్పుడు. మనకు చీమ కుట్టినా సరే దేవుడికి తెలియకుండా చీమ కుట్టదంట. అంటే మనకు చీమ కుట్టడం కూడా ఆయనకు తెలుసు కదా! ఇప్పుడు నేను ఇలా ఉన్నానని కూడా ఆయనకు తెలుసు కదా! సో, ఆ దేవుడు ఎవరు నాకు కనపడాలి. అంటే నేనేమనుకున్నానంటే, నేను ఆరాధించే మతంలోనే ఇప్పుడు కొంతమంది శైవులు నాది కరెక్ట్ అంటారు. కొంతమంది వైష్ణవులు మాది కరెక్ట్ అంటారు. వెలుగునారాధించారు మాది కరెక్ట్ అంటారు. ఇలాగ. అలా నేను ఆరాధించే మతంలోనే ఎవరో కరెక్ట్‌గా ఉంటారు. వాళ్ళు నాకు కావాలి. ఆయన ఎవరో నాకు ప్రత్యక్షం కావాలి. నా జీవితం ఆయనకే. ఎందుకంటే నేను ఆయన భక్తుడినయిపోతా అనుకుని ఆ రాత్రి నేను ఇంటికొచ్చి ఏ దేవుడికి నేను మొక్కలేదండి. మనసులో నిజమైన దేవుడా! నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు నన్ను దర్శించు. ఈ రాత్రి గనక నువ్వు నన్ను దర్శించకపోతే నా బ్రతుకు కాలమంతా నేను నాస్తికుడిగా ఉంటా. రేపు వచ్చి నేనే దేవుడినన్నా కూడా నేను యాక్సెప్ట్ చేయను అని ఆ రాత్రి తీర్మానం చేసుకున్నానండి. చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు. దమ్ముంటే మాకు కనపడమని, ధైర్యం ఉంటే మాకు కనపడమని దేవుడిని సవాల్ చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నీ మనసు యథార్థమైనప్పుడు మీరు అడిగేది నిజమైతే మీరు ఖచ్చితంగా సత్యాన్ని అన్వేషించే మనసు కలిగి ఉంటే దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. మీరే మతస్థులైనా సరే, నిజమైన దేవుడిని మీరు తెలుసుకోవాలంటే నా మాటలు నమ్మాల్సిన పని లేదు. మీరే పరీక్షించొచ్చు. యథార్థ హృదయంతో ఒక కొన్నాళ్ళు అయ్యా నువ్వు కనపడు అని అడగండి. ఏ దేవుని పేరు ఉచ్చరించకుండా. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. అయితే ఎప్పుడైతే నేను ఇలాగ అడిగానో, ఆ రాత్రి నాకు ఒక కలొచ్చిందండి. ఆ కలలో ఆకాశమంతెత్తు సర్పాలు 2 నా వెంటే పడుతున్నాయి. వెంబటే పడుతుంటే నేను ఒక దారిలో పరిగెత్తుతున్నానండి. ఒకే ఒక్క దారి నాకు వెలుతురులో ఉంది. చీకటి చుట్టూ ఉందనమాట. అయితే ఈ 2 పాముల్లో ఒక పాముని కష్టపడి నేను చంపేశానండి. రెండో పాము నా వెనకాల పడుతుంటే, ఈ దారి నన్ను ఒక రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్ళింది. రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్తే, ఆ రైల్వే స్టేషన్‌లో ఒక చర్చ్ ఉందండి. అయితే ఆ చర్చ్‌లోకి నేను ఎప్పుడైతే వెళ్తున్నానో, ఈ పాము మనిషిగా మారి నాతో మాట్లాడుతుంది. ఇదిగో అక్కడికి మాత్రం వెళ్ళొద్దు. ఈ లోకంలో కావాల్సిన సర్వ సుఖాలు నీకిస్తా. నువ్వు నా దగ్గరికి రా. అక్కడికి మాత్రం వెళ్ళొద్దని నాతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే నాతో మాట్లాడుతుందో, అప్పుడు నేను ఆ పాముతో అంటున్నా, ఆ మనిషితో అంటున్నాను, "నువ్వు నాకు సర్వ సుఖాలు ఇవ్వవసరలా. నాకు సర్వ సుఖాలతో పని లేదు. నాకు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు కావాలి" అని ఆ పాముతో మాట్లాడుతున్నప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళిపోయానండి. ఎప్పుడైతే ఆ మందిరంలోకి వెళ్ళానో, ఆ మందిరంలోకి పాము కూడా రావడం జరిగింది. ఈ పాము ఆ మందిరంలోకి రాంగానే ఆ నేల బద్దలైపోయి, పాము దాంట్లో పడి మూసుకుపోయిందండి. ఇలా ఉన్న ఈ కల నాకొచ్చిందనమాట. ఈ కల నాకు రాంగానే నాకనిపించింది, ఇదేంటి నాకు మందిరం వచ్చింది. ఇదేంటి చర్చొచ్చింది. అయినా నేను దేవుడిని కదా కనపడమంది. నిజమైన దేవుడు ఎవరో ఆయనే కదా నేను అడిగింది. అనుకుని ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టానండి. అయితే ఆ రోజు గడిచిన తర్వాత రెండవ రోజు రాత్రి యేసుప్రభు నన్ను దర్శించారండి. ఇక్కడి నుంచి ఒక మహిమ ఆయన చుట్టూ ఆవరించి ఉండడం నేను చూశానండి. ఇక్కడి నుంచి కింద వరకు నాకు కనపడుతుంది. ఆయన ఒక పాస్టర్ గారిలాగా ఉన్నాడు. చూడటానికి ఒక కామన్ మ్యాన్ లాగా వైట్ డ్రెస్‌తో ఉన్నారు. పాస్టర్ గారు అనుకున్నాను. పాస్టర్ గారిలాగా ఉన్నాడన్నమాట చూడటానికి. అయితే ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నా సేవ కొరకు నిన్ను పుట్టించాను. తల్లి గర్భమందు నువ్వు రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు నా పరిచర్య చేయాలి అని ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను అంటున్నాను, "నువ్వెవరివయ్యా? నన్ను పుట్టించడం ఏంటి? నేను నీ సేవ చేయడం ఏంటి?" అని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, "లేదు నన్ను నమ్ము. భూమి మీద నీకు అసాధ్యమైనది ఏది లేకుండా చేస్తాను" అని ఆయన నాతో మాట్లాడారండి. సరే ఆయన మాట్లాడితే నేను అది పట్టించుకోలేదు. కానీ నాకు ఒక స్పష్టంగా అర్థమవుతున్న మాట ఏంటంటే, ఈయన యేసుప్రభు అనే ఒక స్పష్టమైన స్పృహ నాకు ఆయన మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది. అయినా నేను పట్టించుకోలేదండి. తర్వాత ప్రతి నిత్యము నాతో మాట్లాడడం ప్రారంభించాడండి ఆయన. అయితే నిత్యం నాతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు జరగబోయే సంఘటనలు ముందుగా చూపించేవాడు. సైన్స్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తిని గనక మనం కలలో చూడకపోతే, ఆ వ్యక్తిని ఎప్పుడు చూసే ఛాన్స్ లేదని చెప్తుంది. కానీ నేను చూడని వ్యక్తిని సైతం నా కల్లో దేవుడు చూపించి, ఇదిగో రేపు వీళ్ళు నేను కలవబోతున్నారు. రేపు ఇలా జరగబోతుంది అని నాకు ముందుగా చెప్పేవాడు. ఎగ్జాక్ట్‌గా కల నాకు గుర్తుండేది. రేపు ఆయన ఏ కలలో అయితే నేను ఏదైతే చూసానో, దాన్నే ఉదయం జరగడం చూశానండి. అలా నాకు కొన్నాళ్ళు పట్టించుకోలేదు గానీ, ఒక నెల అలా పోయేసరికి నాకొక ఆలోచన కలిగింది. అసలెవరు యేసు ప్రభు? ఎందుకు నన్ను వెంబడిస్తున్నాడు పదే పదే? ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు ప్రతినిత్యము వచ్చి అని నాకనిపించింది. అనిపిచ్చి మొట్టమొదటిసారిగా నేను మందిరానికి వెళ్ళానండి. మందిరానికి వెళ్తే అందరూ నన్ను విచిత్రంగా చూడడం ప్రారంభించారు. ఎందుకంటే ఈడు ఇప్పుడు వరకు క్రైస్తవుని తిట్టాడు. మందిరానికొచ్చి పాస్టర్ గారిని తిడతాడేమో ఇప్పుడు అన్నట్లుగా చూసారు. మందిరం అంతా అయిపోయిన తర్వాత దైవజనుడి దగ్గరికెళ్ళి నేను అడిగాను, "అయ్యా!
నాకు ఇలా దర్శనం వచ్చింది, యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, అసలు ఎవరైనా ఈ నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ సేవ చేయమంటాడు, అసలు సేవ ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారండి. అయ్యా, నువ్వు అడుగుతున్న క్వశ్చన్లు విలువైనవి, కానీ నీకు మొత్తాన్ని బోధించేంత పాండిత్యం నా దగ్గర లేదు. కాబట్టి నేను నీకు ఒక సలహా ఇస్తాను, దాన్ని పాటించు. బైబిల్ కాలేజ్ అనే ఒక కాలేజ్ ఉంటుంది. నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళు. అక్కడ నీకు యేసు ప్రభు ఏంటి, బైబిల్ ఏంటి మొత్తం చెప్తారన్నారు. ఎవరైనా పాస్టర్ అవుదని బైబిల్ కాలేజీకి వెళ్తారు, బైబిల్ నేర్చుకుందామని బైబిల్ కాలేజీకి వెళ్తారు. కానీ నేను యేసు ప్రభు ఎవరో తెలుసుకుందాము అని మొట్టమొదటిసారి బైబిల్ కాలేజీకి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నానండి. అయితే ఒక సేవకుని ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర పిఠాపురం అనే ఊరు ఉందండి. ఆ పిఠాపురం అనే ఊర్లో బర్నింగ్ పోల్స్ మినిస్ట్రీస్ అని ఒక మినిస్ట్రీ ఉంది. ఆ మినిస్ట్రీ తరపున బ్రదర్ ఎలీషా కాళీయ్య గారు అప్పట్లో బైబిల్ కాలేజీని ఏర్పాటు చేశారండి. ఆయన దగ్గర నేను బీటీహెచ్ చేయడం జరిగింది. అయితే అక్కడ తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు మీరు యూట్యూబ్‌లో ఎలీషా కాళీ అని కొడితే ఆయన యూట్యూబ్ ఛానల్ వస్తదండి. అయితే ఎప్పుడైతే నేను బైబిల్ కాలేజీకి వెళ్ళానో అక్కడ క్లాసులు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అసలు నాకు బైబిల్ తెలీదు. రెండోది అసలు యేసు ప్రభువుని చెప్పు నేను బోధలు కూడా వినలేదు. జస్ట్ అలా వారం చర్చికెళ్ళాను. ఆ తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళాలనుకున్నాను. తర్వాత 2, 3 వారాలు చర్చికెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్ళి బైబిల్ కాలేజీలో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత బైబిల్ కాలేజీలో చెప్తున్న అవేమి నాకు అర్థం కాలేదు, కానీ ఒకటి మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, వాక్యం తెలుసుకోవాలంటే, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి అనే స్పష్టమైన మాట నాకు అర్థమైంది. అవును గదా! నిజమే గదా! అని అనిపించింది. అనిపించిన తర్వాత బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత 4 ఆ టైంకి అయిపోయేదండి. నేను ఈ 4 అయిన తర్వాత చర్చ్ ఉండేది. అంటే 3 స్టెప్స్‌గా ఉండేది. కింద హాస్టల్, పైన చర్చ్, పైన బైబిల్ కాలేజ్. అయితే నేను ఈ హాస్టల్‌లో నుంచి స్నానం చేసి రెడీ అయిపోయి మందిరంలోకెళ్ళి కూర్చొని అసలేంటి బైబిల్, అసలు ఈ బైబిల్‌లో ఏముందని ఫస్ట్ టైమ్ బైబిల్ తెరిసానండి. యేసు ప్రభు గురించి ఎక్కడుంటది అని అడిగితే మత్తయి సువార్తలో ఉంటది. పలానా దగ్గర నుంచి చదువు అని చెప్పారండి. చదివితే మత్తయి సువార్త ఓపెన్ చేయగానే అబ్రహాం ఇస్సాకుని కనని, ఇస్సాకు యాకోబుని కనని ఉంది. నాకు అర్థం కాలేదు. ఏంట్రా అదేంది, ఇదేంది ఇట్లా ఉంది అని అనుకున్నాను. తర్వాత మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనం వచ్చేసరికి నాకు మైండ్ బ్లాక్ అయ్యి స్టన్ అయిపోయాను నేను. ఎందుకు స్టన్ అయిపోయానంటే, నేను ఒకప్పుడు నా జన్మకర్మ పాపాల నుంచి విడిపించేది ఎవరు అని వెతికాను హైందవ ధర్మంలో. కానీ నేను ఆరాధించే వారే ఎన్నో లోపాలు కలిగిన వారిగా నాకు కనపడ్డారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నానో నాకు సంబంధం లేని మతం ఇది. మా మతం కాదు. అయితే నేను వెతికిన పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన పుట్టాడని ఉంది అక్కడ. మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనంలో ఏముందంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి యొక్క పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పాడండి. అంటే తన ప్రజలను ఆయనే పాపము నుండి, ఇక్కడ చాలా మంది పాపము అనంగానే వ్యభిచారం, దొంగతనం, నరహత్య అని ఇట్లా భయంకరంగా ఏదేదో ఊహించుకుంటారండి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా పాప బీజం ఉందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా హైందవ ధర్మం కూడా చెప్తుంది ఇదేంటంటే ప్రతి మనిషిలోనూ పాపం ఉంది అని. అందుకే మన పూర్వీకులు వెతికారు పాప క్షమాపణ కొరకు. అయితే ఈ మనిషిలో ఉన్న పాపాన్ని బట్టి మనిషి పాపం చేస్తున్నాడండి. ఇప్పుడు మనిషిలో ఉన్న రోగాన్ని బట్టి మనిషి ఎలా రోగి అవుతున్నాడో, అలా మనిషిలో ఉన్న పాపాన్ని బట్టి, ఆ పాపం మనిషిని నడిపించడాన్ని బట్టి ఆ మనిషి పాపాత్ముడు అవుతున్నాడండి. అయితే ఆ మనిషిని ఈ పాపము నుండి, హృదయంలో ఉన్న పాప బీజం నుండి విడిపించి దేవుడు పరిశుద్ధుడిగా మారుస్తాడు. ఎందుకంటే మనల్ని పాపము నుంచి విడిపించగలని ఏకైక పరిశుద్ధుడు. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏ పాపము లేని పవిత్రుడు, పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడేనండి. ఎప్పుడైతే నేను ఈ వచనాన్ని చదివానో ఆశ్చర్యపోయాను. అరే! ఎన్నాళ్ళు నేను వెతికాను గదా! ఇన్నాళ్ళు పాప క్షమాపణ కోసం వెతికాను గదా! ఎక్కడ నా పాపం పోద్దని వెతికాను గదా! వెతికితే ఎక్కడ దొరకలేదు. కానీ మా మతానికి సంబంధం లేకపోయినా, మా మతంలో చెప్పిన పాప క్షమాపణ ఈయనిస్తాడని ఉంది ఏంటి అని ఆయన జీవితాన్ని చదవడం ప్రారంభించానండి. ఎప్పుడైతే ఆయన జీవితాన్ని చదవడం ప్రారంభించానో, నాకు అనేకమైన సత్యాలు బోధపడినాయి. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని అర్థమైంది. ఆయన సృష్టికర్త అని అర్థమైంది. సకల ప్రజలకు ఆయన తండ్రి అని అర్థమైంది. ఆయన పరిశుద్ధుడు అని అర్థమైంది. ప్రపంచంలో నేటికి నాటికి ఎవరు విసరలేని సవాలు యేసుప్రభు మాత్రమే విసిరిన సవాలు ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ధైర్యంగా మాట్లాడిన మాటండి అది. అలా ఆయన జన్మలో గాని, ఆయన క్రియలలో గాని పాపం లేని పరిశుద్ధుడిగా జీవించాడండి ఆయన. ఆ జన్మ బ్రహ్మచారిగా జీవించాడండి ఆయన. నేను ఆయన జీవితాన్ని చదివినప్పుడు, ఒకప్పుడు నేను చదివిన చరిత్ర చదివినప్పుడు ఈ 2 టాలీ చేసుకుంటే నాకు మతిపోయిందండి. ఎందుకంటే నేను ఒకప్పుడు చదివిన వారికి సమస్త అధికారాలు లేవండి. సృష్టి మీద అధికారం పరిపూర్ణంగా లేదండి. ఒక్కొక్కరికి ఒక అధికారం ఉంది. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మాటకు ప్రకృతి లోబడుతుంది. ఆయన మాటకి సకల జీవచరాలు లోబడుతున్నాయి. ఆయన ఒక్క మాటతో సమస్త ప్రపంచంను శాసిస్తున్నాడండి. అంత శక్తి, అంత పరిశుద్ధత కేవలం నేను బైబిల్ గ్రంథంలో మాత్రమే చూడగలిగానండి. రెండవదేంటంటే ఒక దేవుడిగా ఉండవలసిన వ్యక్తి లక్షణాలని నేను యేసు ప్రభులో మాత్రమే కనుగొన్నానండి. దేవునికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు. నేను చదివిన ఒక గ్రంథంలో సొంత తండ్రికి కొడుకెవరో తెలీదండి.
అంటే దేవుడిగా పిలువబడుతున్న ఒక వ్యక్తికి. కానీ యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని చెట్టు వద్దన ఉన్నప్పుడే పేరు పెట్టి పిలుస్తారండి. ఒక వ్యక్తి యేసు ప్రభువుకి సమీపంగా వస్తే ఆ వ్యక్తి పాప జీవితం ఏంటి, ఆ వ్యక్తి గతంలో చేసిన విషయాలేంటి, సమస్తం యేసు ప్రభువుకి తెలుస్తాయండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, అరే దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి కదా! సర్వశక్తి, పరిశుద్ధత, భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు ఎరిగిన జ్ఞానం కదా దేవునికి ఉండాల్సింది అని ఆయన జీవితంలో నేను చదివినప్పుడు, ఆయన జీవితాన్ని నేను చదివినప్పుడు నా జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించానండి. దాదాపుగా 3 నెలలు నేను బైబిల్ కాలేజీలో ఉన్న తర్వాత నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించానండి. ఎవరు నాకు అక్కడ బోధించి యేసు ప్రభువుని నమ్ము, యేసు ప్రభువుని తెలుసుకో అని చెప్పలేదండి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన పరిశుద్ధత, ఆయన జీవితం, ఆయన యొక్క దైవశక్తి, ఆయన యొక్క దైవికమైన లక్షణాలు నేను తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత నేను ఆయన్ని నా జీవితంలో అంగీకరించాను. ఇలా అంగీకరించిన తర్వాత నేను బాప్తిసం పొందానండి. అయితే ఇలా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, మా యొక్క దైవజనులు ఈ బ్రదర్ ఎలీషా ఖాళీ గారు ప్రవక్త అభిషేకంతో నింపబడి వాడబడుతున్న దైవ సేవకులండి. నేడు చాలా మంది క్రైస్తవ సేవకుల్లో, విశ్వాసుల్లో కూడా దేవుని శక్తిని నమ్మని వారు చాలా మంది ఉన్నారండి. ఈ అంత్య దినాల్లో దుర్బోధకులు వస్తారని బోధించే వారే దుర్బోధ చేస్తున్నారు. ఎందుకంటే దేవుని శక్తిని నమ్మని వారు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడని వారు అసత్యంలోకి వెళ్తారు తప్ప సత్యంలోనికి ఎప్పుడు రాలేరండి. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తేనే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అలాంటిది పరిశుద్ధాత్మ కార్యాన్ని హేళన చేసేవారు నేటి సంఘాల్లో, నేటి సేవకుల్లో, క్రైస్తవ సమాజంలో ఉన్నారండి. అయితే నాకు పరిశుద్ధాత్మ తెలియదు, అసలు ఇవేమీ తెలియదండి అప్పుడు. యేసు ప్రభు మాత్రమే బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమయ్యాడు. అయితే ఇలా ఉన్న సందర్భంలో ఆయన వాక్యం చెప్తూ ఒకరోజు దావీదుని గురించి, దావీదు రాజుగా అభిషేకం పొందే సందర్భం అది. సమూయేలు దావీదు దగ్గరికి వెళ్ళి అభిషేకించే సందర్భం. మాట్లాడుతూ వాక్యము ఆయన అన్నారు, దేవుడు ఇక్కడ కొంతమందిని అభిషేకించబోతున్నాడు తన సేవ కొరకు నియమించుకుని. సో మీరందరూ ప్రార్థనలో కనిపెట్టండి, దేవుని బలమైన ఆత్మ మీ మీద దిగి వస్తుందని చెప్పారు. అసలు అంతవరకు పరిశుద్ధాత్మ తెలియదు, దేవుని ఆత్మ అంటే ఏంటో కూడా నాకు తెలియదండి. అయితే ఇలా చెప్పినప్పుడు సరే నేను కూడా అందరూ మోకాళ్ళేసి కళ్ళు మూసుకుని అలా ఉన్నారు. నేను కూడా కళ్ళు మూసుకుని 2 చేతులలో పెట్టి అలా ఉన్నాననమాట. అలా ఉన్నప్పుడు నాకు ఒక పిక్చర్ కనపడుతుందండి. అంతవరకు కళ చూశాను గానీ దర్శనం అంటే ఏంటో నాకు తెలీదు. ఆ పిక్చర్‌లో నాకు ఒక దర్శనం వచ్చింది. సమయంలో ఎక్కువైపోతది కాబట్టి నేను అన్ని చెప్పట్లేదు. అయితే ఒక దర్శనం కనపడినప్పుడు నేను చెప్పలేదండి. ఆయన చెప్పారు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు మీకు కనపడిన దర్శనాన్ని చెప్పండి అని. ఇక కొంతమంది ఆల్టర్ కాల్ ఇచ్చారాయన. రండి మీకు ఈ టైప్ ఆఫ్ కనపడతాయి అని చెప్పారు. కనపడినప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అది నాకు కనపడింది. కానీ నేను మాత్రం చెప్పడానికి ఇష్టపడలే. ఎందుకంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. అసలే ఒకదాన్ని నమ్మాలి అంటే, ఒకదాన్ని పరిశోధించకుండా నమ్మనండి చిన్నప్పటి నుంచి. 100 సార్లు ఆలోచిస్తే తప్ప ఒకదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. అలాంటిది నాకంత కన్‌ఫ్యూజ్‌గా ఉంది. నేనేంటి బైబిల్ కాలేజీకి రావడం ఏంటి? ఒక పక్కన ఈయన నన్ను దర్శించడం ఏంటి? ఇప్పుడు నాకిలా కనపడటం ఏంటి? ఇది నిజమా? కాదా? అప్పుడు నా మనసులో కలుగుతున్న ఒక సందేహం ఇదంతా. అప్పుడు నేను చిన్న ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఏంటంటే, తండ్రి నిజంగా నువ్వు గనక నన్ను దర్శిస్తే, దర్శించి నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొస్తే, ఇప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడితే, నీ దైవజనుడితో మాట్లాడి నువ్వు నన్ను ఇక్కడికి తీసుకురా. నన్ను ఆయన తీసుకెళ్ళాలి. నేనక్కడికి వెళ్ళను. నా అంతట నేనైతే వెళ్ళను అని మనసులో అలా అనుకుంటున్నానండి. ఎక్కడో ఒక 300 మంది ప్రజల వెనకాల నేను కూర్చున్నాను. కూర్చుంటే ఆయన ఆల్టర్ కాల్‌లో చెప్తున్నారు. ఇంకా దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రండి, రండి అని చెప్తుంటే నేను వెళ్తలేదండి. అలా అనుకుంటా ఎప్పుడైతే కళ్ళు తెరిచానో, నేను కళ్ళు తెరిచేసరికి ఆ వేదిక మీద నుంచి ఆయన నా ముందున్నారండి. నా ముందుండి నా చెయ్యి పట్టుకొని నన్ను వేదిక దగ్గరికి తీసుకెళ్ళి, దేవుడు నిన్ను తన బలమైన ఆత్మతో నింపబోతున్నాడు. మోకాళ్ళెయ్యి అన్నారండి. అప్పటి వరకు పరిశుద్ధాత్మ తెలీదు. నాకు దేవుని ఆత్మ నింపబడడం అసలు ఏమీ తెలీదు. చెప్తున్నాను కదా! స్టిల్ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంతే. అలా ఉన్న క్రమంలో అక్కడెళ్లి మోకరించానండి వేదిక మీద. మోకరించంగానే నాకు తెలియకుండానే ఒక బలమైన అగ్ని నా మీద దిగొచ్చిందండి. ఎప్పుడైతే ఆ బలమైన అగ్ని నా మీద దిగొచ్చిందో, ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు నాకు అనిపించింది. నేను స్పృహ కోల్పోయి పడిపోయానండి. ఎప్పుడైతే నేను పడిపోయి లేచానో, ఆ తర్వాత నాలో ఒక తెలియని నూతనమైన మార్పుని నేను గమనించానండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా మీకు తప్పుగా అనుకోకండి. అందరికి అన్ని అనుభవాలు ఉండవండి. ఇప్పుడు పరిచర్యలు దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి 5 ఇచ్చాడండి. ఈ విషయాన్ని బాగా క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. 5 ఏంటంటే కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని స్వార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా దేవుడు నియమించాడు. అయితే ఈ 5 పరిచర్యలు ఇచ్చిన వ్యక్తులకి, ఈ 5 పరిచర్యలకి ఒకే ప్రత్యక్షత దేవుడు ఇవ్వడండి. ఈ 5 పరిచర్యలకి దేవుడు 5 ప్రత్యక్షతలు ఇస్తాడు. అలా ఎవరి ప్రత్యక్షత ప్రకారం వారు వాడబడతారు. ఈ సత్యాన్ని నేను క్రైస్తవ సమాజం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు దేవుడు ఏ పరిచయం ఇచ్చాడో ఆ పరిచయం నమ్మకంగా చెయ్యి. ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే, స్వార్థికుడు నేనే గొప్ప, అందరూ స్వార్థికులు అవ్వాలి అని మాట్లాడుతున్నాడు. ప్రవక్త నేనే గొప్ప, అందరూ ప్రవక్తలు అవ్వాలి అని మాట్లాడుతున్నాడు. అపోస్తలుడు నేనే గొప్ప, అందరూ ఈ బోధలోకి రావాలి అని మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు విషయం ఏంటంటే దేవుడే పరిచర్ని 5గా నియమించాడు. 5గురికి 5 ప్రత్యక్షతలు ఇచ్చాడు. సో నేను చెప్పేది ఏంటంటే దేవుడు మీకు ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షత ప్రకారం ముందుకెళ్ళండి. నిజంగా ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి తంత్రముల చేత, భిన్నాభిప్రాయముల చేత గలిబిలి చేయడండి సంఘాన్ని. సంఘాన్ని సత్యమైన మార్గంలో నడిపిస్తాడు. చాలా మంది సేవకులు ఈరోజు పరిశుద్ధాత్మ కార్యాలను విమర్శిస్తున్నారండి. ఇప్పుడు నేను ఒక అన్యుణ్ణి, యేసుప్రభు తెలియదు. నేనే పెంతెకోస్తు బ్యాక్‌గ్రౌండ్ సంబంధించినోడిని కాదు. స్టిల్ ఐఎమ్ నాట్ పెంతెకోస్తు బ్యాక్‌గ్రౌండ్. ఇప్పటికి నేను పెంతెకోస్తుని కాదు. అయినా కూడా నేను అనుభవాన్ని పొందానంటే కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. కేవలం దేవుని ప్రణాళిక అండి అది. నేను ఆ అనుభవాన్ని పొందడానికి. ఎప్పుడైతే అభిషేకం నా మీదకి దిగొచ్చిందో అప్పుడు నేను పడిపోయానండి. పడిపోయి లేచిన తర్వాత నాలో ఒక నూతనమైన మార్పు నేను చూస్తున్నాను. సౌలు మీదకి పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ బలముగా దిగొచ్చినప్పుడు జరిగింది ఏంటంటే సౌలుకు కొత్త మనసు కలిగిందని వాక్యంలో ఉందండి. అంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి చేసే పని ఏంటంటే నీకు కొత్త మనసు కలగజేస్తాడు. తర్వాత ఒక 3 నెలలు నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను. ఈ 3 నెలలు ఇదంతా జరిగింది. 3 నెలల తర్వాత సెలవులు ఇచ్చారండి బైబిల్ కాలేజీలో. సెలవులు ఇస్తే సెలవుల్లో నేను మా ఊరొచ్చాను. మా ఊరొచ్చిన తర్వాత స్టిల్ మా ఇంట్లో పరిస్థితులు ఏంటంటే మా అమ్మగారు ఒకరే యేసుప్రభుని నమ్ముకున్నారు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇంట్లో చిన్న ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకుంటున్నామండి. అంటే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. అంతకు మించి మాకేమీ రాదండి. నాకైతే అసలు వాక్యం బోధించడం కూడా రాదు. ఏదో అరకొరగా ప్రార్థన చేసేవాడిని అంతవరకే. ఇలా ఉన్న టైంలో మా తాతగారు భయంకరంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళండి. ఒకసారైతే మేము కూర్చొని ప్రార్థన చేసుకుంటే సిగరెట్ కాల్చేవాడు కావాలని. ఒక్కొక్కసారి అయితే గంటలు కొట్టేవాడు. ఒక్కోసారి అయితే హారతులిచ్చి కడ్డీలు వెలిగించేవాడు కావాలని. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కోపంతో అనమాట. ఇలా ఉన్న సిట్యుయేషన్‌లో నేను అనేవాడిని, "అయ్యా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మేము ప్రార్థన అయిపోయిన తర్వాత కాల్చుకోవచ్చుగా అవసరమైతే. ప్రార్థన అయిపోయినాక చేసుకోవచ్చు కంటే నువ్వు చెప్పేదేంట్రా నాకు" అని ఇట్లా రటమతంగా మాట్లాడాడు. అయితే అలా ఉన్న తర్వాత ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందండి. ఒక 2, 3 రోజులు, ఒక వారం గ్యాప్‌లో. వస్తే డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, "నువ్వు ఇంక సిగరెట్‌లు కాల్చకూడదు. నువ్వు గనక సిగరెట్‌లు కాలిస్తే చనిపోతావని" చెప్పారండి. మళ్ళా హార్ట్ అటాక్ వచ్చేదని చెప్పారు. ఎప్పుడైతే ఆయనకి ఇలా చెప్పారో ఆయనకి ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను ఇలా ప్రార్థనను ఆటంకపరిచినందుకే నాకిలా జరిగింది. అమ్మో! ఈళ్ళు చేసే ప్రార్థనలో ఏదో ఉందనే ఒక ఆలోచన కలిగిందండి. అప్పటినుంచి ఆయన మా ప్రార్థనను గౌరవించడం ప్రారంభించాడండి. సరే ఇదిలా ఉంటే ఒకానొక ఉదయకాల సమయంలో మా అమ్మమ్మ గారు ఏడుస్తూ ఇలా అంటున్నారు ఏంటంటే, "నేనెళ్ళిపోతున్నాను. మీరందరూ జాగ్రత్త. ఇదిగో నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు. రెడీగా ఉన్నారు. నేనెళ్ళిపోతున్నానని" ఇలా మాట్లాడుతున్నారండి. ఇలా మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ నేను నిద్రపోతున్నప్పుడు లేపింది నన్ను. నిద్రమత్తులో ఉన్నాను. నిద్రమత్తులో ఉంటే, "అయ్యా చిన్నోడా లేచి ప్రార్థన చేయరా! మా అమ్మ ఇలా మాట్లాడుతుంది రా ప్రార్థన చేద్దామంటే" సరే నేను లేచానండి. లేచి సరే ప్రార్థన చేద్దామని ఇలా 2 చేతులు పైకెత్తి స్తోత్రం, స్తోత్రం అన్నానండి. ఎప్పుడైతే నేను ఇలా 2 చేతులు పైకెత్తి స్తోత్రం, స్తోత్రం అని చెప్పానో, ఆవిడలో ఉన్న దురాత్మ కేకలు పెట్టుకుంటూ బయటకొచ్చిందండి. కేకలు పెట్టి బయటకొచ్చి, "నువ్వు ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇల్లంతా కాలిపోతుంది. నేను కాలిపోతున్నాను. ఇదిగో నువ్వెప్పుడైతే ఇంట్లోకొచ్చావో ఈ ఇల్లంతా మండిపోతుంది. నేనసలు ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనకి ఇంకా ఎక్కువగా మండిపోతున్నాను. నేను ఇంట్లో ఉండలేను" అని ఆ దెయ్యం మాట్లాడుతుందండి. అప్పుడు నేను దెయ్యంతో అడిగాను, "అసలెవరు నువ్వు? ఎందుకొచ్చావని" అడిగితే, "నలుగురు వ్యక్తులు నన్ను చేతబడి చేసి పంపించారు మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి. కానీ ఎప్పుడైతే నువ్వు ఇంట్లోకొచ్చావో ఇల్లంతా గూడా మండిపోతుంది. నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఈ వ్యక్తిలో నేనున్నాను. నేను తగలబడిపోతున్నాను. ఇక ఇంట్లో నేను ఉండలేను. ఇంట్లోకి ఇంక నేనే కాదు. ఇలాంటివేమీ నేను రాలేను. నాలాంటివేమీ కూడా రాలేవు" అని చెప్పేసి 2 చేతులు జోడించి నన్ను వదిలి నేనెళ్ళిపోతున్నానండి. అప్పుడు యేసుక్రీస్తు నామం పేరట ఆజ్ఞాపించినప్పుడు ఆ దురాత్మ మా అమ్మగారిని విడిచిపెట్టిపోయిందండి. తర్వాత ఆమె బ్రతుకు కాలమంతా గూడా ఎన్నటికి దురాత్మ మరలా ఆవిడ మీదకి రాలేదండి. సంపూర్ణంగా దేవుడు ఆమెను విడిపించారు. అయితే ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో మా ఇంట్లో, ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ కార్యం జరిగించారో, అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మమ్మ గారు గూడా యేసు ప్రభువుని అంగీకరించారండి. మా తాతగారు గూడా యేసు ప్రభువుని అంగీకరించారండి. మేము ఆరాధిస్తున్న ఆ ఫోటోస్ అవన్నీ తీసుకొని మేము ఒక గుడిలో పెట్టడం జరిగింది. కొన్నయితే కాలువలో కలిపామండి. అలా జరిగిందనమాట. అయితే ఇలా మేము ఎప్పుడైతే యేసు ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించామో, మా కుటుంబం అంతా అలా ఆరాధన పెట్టుకున్నాం. ఇదంతా వితిన్స్ ఒక 1 వీక్, 10 డేస్ లోపు జరిగిందండి. దేవుని కార్యం అనమాట. అయితే ఎప్పుడైతే ఇలా ఆరాధన పెట్టుకుంటున్నామో ఇంట్లో అంటే మేమే చిన్నగా ఏదో వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం అలా చేసేవాళ్ళం. మాకు అంతకన్నా ఏం రాదు. అలా చేస్తున్నప్పుడు ఒక ఆవిడ ఎవరో వచ్చి కూర్చున్నారండి. అన్ని జనరాలు మా చుట్టుపక్కల ఆవిడ. వచ్చి కూర్చుంటే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆవిడ చనిపోవడానికి సిద్ధపడి ఇక్కడికొచ్చింది. రేపు ఉదయం తాడుతో ఉరేసుకోవాలని చెప్పేసి తాడు కూడా పక్కన పెట్టుకొనొచ్చింది. చెప్పు నేను తన జీవితాన్ని మారుస్తానని పరిశుద్ధాత్ముడు నన్ను బలవంతపెడుతున్నాడండి. అప్పుడు నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరమేనా? నాకేంటి ఇలా అనిపిస్తుంది? లేదు లేదు. ఇలా చెప్తే ఇప్పుడు ఆవిడ గనక ఇది కాదని ఒప్పుకోకపోతే కొంతమంది నిజంగానే ఒప్పుకోరండి చెప్పినా. అలా ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? నన్ను తప్పుగా చూస్తారు కదా! లేదు లేదు నేను చెప్పకూడదని అనుకుంటున్నాను. కానీ నాలో నుంచి ఒక స్వరం నన్ను బలవంత పెట్టి నాలో నుండి ఆ మాట వచ్చేసింది. "నువ్వు ఇలా చనిపోవాలనుకుంటున్నావు. తాడు సిద్ధం చేసుకొని వచ్చావు" అని ఎప్పుడైతే మాట్లాడానో అప్పుడు ఆవిడ ఏడ్చేసిందండి. ఏడ్చేసి, "అవును అయ్యా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను.
ఇలా చేయాలనుకుంటున్నాను. నీకు ఎలా తెలుసు అంటే, ఇలా దేవుడు మాట్లాడాడు. మా దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన జీవితాలు మార్చే దేవుడు. ఆయన మా జీవితాన్ని మార్చాడు. మీ జీవితాన్ని కూడా మారుస్తాడు అని చెప్పినప్పుడు ఆవిడ యేసుప్రభుని అంగీకరించింది. తర్వాత ఆవిడ జీవితం మార్పు చెందింది. ఆవిడ చనిపోయారులేండి. ఒక విశ్వాసిగా చనిపోయారు ఆవిడ. ఆవిడ ఒక విశ్వాసిగా మార్చబడిన తర్వాత చనిపోయారు. అయితే ఈ ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఇక మా కుటుంబం అంతా సంపూర్ణమైన రక్షణ పొంది మందిరానికి వెళ్ళడం ప్రారంభించారండి. మందిరానికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత నేను మరలా తిరిగి యథావిధిగా బైబిల్ కాలేజీకి వెళ్ళాను. ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేశానండి. 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేసి 3 సంవత్సరాలు ఏ దైవజనుడి దగ్గర అయితే నేను బైబిల్ కాలేజ్ చేశానో అదే దైవజనుడి దగ్గర మరలా పరిచర్య నేర్చుకోవడానికి మరలా 3 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి మీటింగ్స్ కి ఆయనతో పాటుగా పాల్గొని వాక్యాన్ని నేర్చుకున్నానండి. అలా ఇంచుమించు 5 సంవత్సరాలు నేను అక్కడ బైబిల్ కాలేజీ కానీ ఆయన దగ్గర పరిచర్య కానీ 5 సంవత్సరాలు చేసిన తర్వాత మరలా తిరిగి నేను మా ప్రాంతం వచ్చానండి. మా ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను కనిపెట్టాను. ఏం చేయమంటావు ప్రభా? అసలు వాస్తవానికైతే నాకు సేవ చేయడం అంటే ఇష్టం లేదండి. ఎందుకంటే నాకు యేసుప్రభుని నమ్ముకోవడం ఇష్టమైంది. ఎందుకంటే యేసుప్రభు రక్షకుడు, ఆయన దేవుడని నాకు అర్థమైంది కాబట్టి. కానీ పరిచర్య అంటే ఏంటి అంటే మన జీవితాన్ని మనం కోల్పోయి ఇతరుల కొరకు, సమాజం కొరకు బతకడం పరిచర్య అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సేవా జీవితం ఏంటంటే నేను మృతి పొంది మీ కొరకు బ్రతకడమే. ఈరోజు సంఘాలు కట్టిన సేవకులకు తెలుస్తుంది సేవ యొక్క విలువ ఏంటి అంటే. మా సొంత కుటుంబం కోసం కూడా మేము ఏ రోజు ఉపవాసాలు ప్రార్థనలో ఎక్కువగా అడగం. కానీ మీ కొరకు మేము అడుగుతాం. కారణం ఏంటంటే మీ పట్ల మాకు ఉంచిన బాధ్యత అదండి. అంత బాధ్యత ఉండాలి సంఘ కాపరి అంటే. సంఘం కట్టాలంటే మాటలు కాదు. ఇంత నాకెందుకు అవసరమా? నేను చక్కగా పని చేసుకుని బతికితే చాలు నాకు అనిపించిందండి చానాళ్ళు. ఇక నేను సేవ చేయడానికి ఇష్టపడలేదు. కానీ అనేక మంది దైవజనుల ద్వారా, అనేక మంది దర్శనాలు చెప్పడం ద్వారా, ప్రవచనాల ద్వారా, దేవుడు మాట్లాడటం ద్వారా నేను పరిచర్యకి రావాలని ఒక తీర్మానం చేసుకున్నాను. దేవుడు ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు. నీ ద్వారా అనేకుల జీవితాలు మార్చాలనుకుంటున్నాను. నీ ద్వారా అనేకుల జీవితాన్ని కట్టాలనుకుంటున్నాను. అనేకుల్ని బంధకాల నుంచి విడిపించాలనుకుంటున్నాను. నువ్వు పరిచర్య చేయాలి అని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడితే దేవుని మాటకి నేను విధేయత చూపించి పరిచర్యకి సమర్పించుకున్నానండి. పరిచర్యకి సమర్పించుకుని కనిపెట్టాను మా ఊర్లో సంవత్సరం వరకు. ఏం చేయమంటావు ప్రభు అని. మా మందిరంలో నమ్మకంగా ఉండు. అలా వాక్య పరిచర్య చేస్తూ కనిపెట్టిన క్రమంలో జరిగింది ఏంటంటే దేవుడు ఒక సంవత్సరం తర్వాత నాతో మాట్లాడారండి. ఏం మాట్లాడారంటే నీ పని నువ్వు చేసుకుంటూ నా పరిచర్య చేయని చెప్పారు స్పష్టంగా. ఈరోజు సేవకులు కూడా చాలా మంది దేవుడు మాట్లాడాడు, సేవకు పిలిచాడని ఒక దర్శనమో ఒక ప్రవచనమో రాగానే గుడ్డెద్దులు చేలో పడినట్టు పరిగెత్తున్నారు తప్ప పిలిచాడు కరెక్టే. కానీ సంపూర్ణమైన సేవకు పిలిచాడా? సేవకు పిలిచాడా? స్వార్థ పిలుపా? ఏ పిలుపు? నీకు ఇచ్చిన పిలుపు ఏంటి అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలండి. దానికి కొంత సమయం పట్టిన ప్రార్థనలో గడపండి. మీ పని మీరు చేసుకుంటూ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మీకు అంతగా ఇంకా దేవుని స్పష్టమైన పిలుపు ఇంకా తెలుసుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. నేను ఎక్కువ ఉపవాసాలు ఉండేవాడిని. 20 రోజులు, 40 రోజులు. మీరు నమ్మండి నమ్మకపోండి సంపూర్ణమైన ఉపవాసాలు ఉండడానికి దేవుడు నాకు కృప చూపారండి. 20 రోజులు కనీసం నీళ్ళ మీదే ఎక్కువ మేము ఉపవాసాలు ఉంటామండి. ఇప్పటికి కూడా రీసెంట్ గా పోయిన నెలలోనే 40 రోజుల ఉపవాసాన్ని ముగించానండి. 20 రోజులు వాటర్ మీద, ఓన్లీ మంచినీళ్ళ మీద. ఇంకొక 20 రోజులు మాత్రం రాత్రిపూట మందిరంలో ప్రార్థన పెట్టామండి. 20 రోజులు. 20 రోజులు ప్రార్థనకు వెళ్తూ జస్ట్ ఒక బత్తాయి చూసుకొని ఒక గ్లాసు నిమ్మరసంగాన్ని తీసుకునేవాడిని. ఇలా 40 రోజులు దేవుని కృపలో సంపూర్ణంగా పూర్తి చేశామండి. ఈరోజు దేవునిలో ఇంత స్పష్టతను మేము పొందగలిగామంటే కారణం ఉపవాస ప్రార్థన అండి. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ పిలుపేంటి దేవుడు మీకు చెప్తాడు. ఇప్పుడు నన్ను అడిగి నాకు చెప్పినప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ నా పని చేయి అన్నాడు. అయితే నేను ఇక పని చేయాలి అనే స్పృహ కలిగి నా కుటుంబాన్ని పోషిస్తూ పరిచర్య చేద్దామని నేను ఒక తలంపు కలిగి ఉన్నాను. నేను చెప్పని ఒక విషయం ఏంటంటే చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ విషయంలో. నేను ఇంచుమించు 3 ఛానల్స్ నా సాక్ష్యాన్ని ఇచ్చాను. శ్యామ్ కుమార్ మురాలా గారి సాక్ష్యం అంటే మీరు కొడితే యూట్యూబ్ లో వస్తుంది ఆ సాక్ష్యాలని. అయితే ఈ 3 ఛానల్స్ లో కూడా నేను చెప్పలేదు నేనేం పని చేసేవాడిని ఏంటి అని. చాలా మంది డబ్బులు దోచుకోవడానికి నువ్వు సేవకు వచ్చావు, డబ్బులు సంపాదించడానికి సేవకు వచ్చావు మాట్లాడారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను సేవకు డబ్బులు సంపాదించడానికి రాలేదండి. అనేకుల జీవితాలు ప్రభు తట్టు తిరగడానికి వచ్చాను. ప్రభు తట్టు తిరగడం, ప్రజలు మారడం అంటే చాలా మంది మైండ్ లో ఉన్న ఒక దరిద్రపు లక్షణం ఏంటంటే మత మార్పిడి. మత మార్పిడి ప్రభు చేయడండి, మనసులో మారుస్తాడండి. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది హిందువుల మీద టార్గెట్ పెట్టి హిందువులు మారుతున్నారు అంటున్నారు. హిందువులు కదని మార్చేది. ప్రతి మనిషి మార్పు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనిలో తాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అనేకమైన వారు ఉన్నారు. వీరి జీవితాలు మారిస్తే సమాజానికి ఆశీర్వాదం, వారి జీవితానికి కూడా ఆశీర్వాదం. అయితే నా పని నేను చేసుకుంటూ పరిచయం చేయమని దేవుడు చెప్పాడు కాబట్టి టాపీ పనికి సున్నం కలిపి అందిస్తారు కదండి, బొచ్చులు మేయడం అంటారు. ఆ పనికి వెళ్ళేవాడినండి. వెళ్తూ పరిచర్య ప్రారంభించాను ఒక ఊర్లో. పరిచర్య చేస్తున్న క్రమంలో నేను ఆ పరిచర్యకు వచ్చినప్పుడు 2 మనుషులు ఉండేవాళ్ళండి చర్చిలో. 2 వ్యక్తులే వచ్చేవాళ్ళు. ఆ ఇద్దరు కూడా ఓన్లీ ఆదివారమే వచ్చేవాళ్ళండి. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ అనేది, బాబు ఈ ఏరియాలో పరిచర్య కష్టం, ఈ ఏరియాలో ఎవ్వరు రారు అసలు. అందరూ మళ్ళీ నామకార్థం క్రైస్తవులండి. నేను చేసేది క్రైస్తవుల
చోటే పరిచర్య అనమాట, క్రిస్టియన్ ఏరియా. ఇక్కడ ఎవరు రారు బాబు, ఇక్కడ ఎవరు మారరు. ఎందుకంటే ఎంతో మంది సేవకులు, ఇంచుమించు నీకు ముందు 15 మంది సేవకులు వచ్చారు. వాళ్ళెవరు 15 మంది వచ్చారు, వారెవ్వరు నిలబడలేదు. ఎందుకంటే వీళ్ళెవరు మారరు కాబట్టి. నువ్వు వెళ్ళిపో బాబు, అసలు ఇక్కడ పరిచర్య వేస్ట్, అసలు ఈ మందిరం అనవసరం అని ప్రతి ఆదివారం నాతో మాట్లాడేదండి. ఒక శుక్రవారం అయితే కనీసం ఎవ్వరు ఉండేవారు కాదు. కానీ నన్ను పిలిచిన దేవుడు, నన్ను పంపిన దేవుడు, నమ్మదగిన దేవుడు అనే ఒక విశ్వాసంతో నేనేం చేసేవాడిని అంటే, ప్రజలు ఉన్నా లేకపోయినా ప్రతి శుక్రవారం మందిరం పెట్టేవాడినండి. మందిరం పెట్టి ప్రార్థన చేసి, ప్రజలు ఉంటే ఎలా ఆరాధన చేసి, పాటలు పాడి వాక్యం చెప్తాను, అలాగే వాక్యం చెప్పేవాడినండి. అలా వాక్యం చెప్తున్న క్రమంలో సంవత్సరం గడిచిపోయిందండి. సంవత్సరం అంతా కూడా పరిచర్య అంతా ఇంతే. ఆ ఇద్దరిలో ఇంకొక ఆవిడ ఏం చేసేదంటే, ప్రార్థన ముగించంగానే అటు నుంచి వెళ్ళిపోయేదండి. అలా ఉండేది. ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. నేనంటూ ఒక ఉన్నానని కూడా ఎవరికీ తెలియదండి సంవత్సరం. ఇలా సంవత్సరం గడిచిపోయిన తర్వాత నాలో ఒక నిరుత్సాహం ప్రారంభమైంది. ఎందుకంటే లోకపరంగా చూసుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. నేను ఈ సంవత్సరం తర్వాత నేను బొచ్చెలందించేవాడిని కాస్త మేస్త్రిని అయ్యానండి. నా పని నేను చేసుకుంటున్నప్పుడు నా పనిలో కూడా దేవుడు నన్ను దీవించాడు. ఇప్పుడు నేను సేవలో ఈ ఇద్దరున్నారు ప్రభువా, ఏంటి ఈ పరిస్థితి? నన్ను నిజంగా పిలిచావా? లేదా నేను భ్రమపడ్డానా? ఏంటి ఈ పరిస్థితులని అలా అనుకున్న క్రమంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు చేసిన పరిచర్యకు ప్రతిఫలం ఇవ్వబోతానని చెప్పాడండి. అయినా నేను నమ్మలేదు. ఎందుకంటే దేవుడు ఇలాగే చెప్తాడు, ఎప్పుడో జరుగుతాయి ఇవన్నీ అనుకుంటా నిరుత్సాహంతో, మీరు నమ్మండి నమ్మకపోండి, కనీసం ప్రార్థన చేయడం కూడా మానేశానండి. ఒక 10 రోజులు, 15 రోజులు ఇంచుమించు అలా ప్రార్థన చేయడం మానేశాను. వాక్యం చదవడం కూడా మానేశాను. దేవుని సన్నిహిత్యాన్ని వదిలేశాను. ఎందుకంటే నా జీవితం దేవుని కార్యం జరగట్లేదు అని నిరుత్సాహం వచ్చేసి. ఖచ్చితంగా ప్రభువునందు నేను విశ్వాసంలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పడుతున్న ప్రయాసకి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడండి. ఎన్నడూ ఎప్పుడు కూడా మీరు చేసే ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కొరకు మీరు చేసే పని దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఇలా ఉన్న క్రమంలో నేను ప్రార్థన చేయడం ఇలా మానేశాను. పని చేసుకుంటూ ఏదో వచ్చి జరిపిస్తున్నాను. అలాగే నిరుత్సాహంతో జరిపిస్తున్న క్రమంలో ఒక ఉదయకాల సమయంలో నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ కాల్ వచ్చి, తమ్ముడు మాట్లాడుతున్నాడు, అన్న మా అమ్మ రాత్రి నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. మా అమ్మ కొంచెం వింత వింతగా బిహేవ్ చేస్తుందన్న, నువ్వు ప్రార్థన చేయొద్దు రా అన్న అన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది ఆవిడకు దురాత్మ పట్టింది అని. ఎందుకంటే ఫోన్లో కేకలేస్తుంది, ఆవిడ రావటానికి లేదని, రావద్దని చెప్పు, అది ఇది అని. అయితే ఈ ఫోన్ చేసిన వ్యక్తిని కూడా చెంపక పెట్టి కొట్టింది, ఆవిడ రావద్దని చెప్పి వాడికి ఎందుకు ఫోన్ చేసేవని. ఇప్పుడు సరే నేను వెళ్దాము అని ఆలోచన చేసినప్పుడు నా మనసులో ఒక ఆలోచన కలుగుతుంది. నేను దేవునికి సన్నిహితంగా లేను కదా. దాదాపు 15 రోజులైంది నేను ప్రార్థనలో పాల్గొని కానీ, వ్యక్తిగత ప్రార్థన చేసుకుని కానీ, వాక్యం చదువుకుని కానీ, దేవుడి మీద ఒక నిరుత్సాహంతో అలిగాను కదా. ఇప్పుడు దేవుడి కార్యం నా జీవితంలో జరిగిద్దా అని నాకు అనిపించిందండి. వెంబటే మళ్ళా నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేశాడండి. ఖచ్చితంగా మన యొక్క నీతిని బట్టో, మన యథార్థతను బట్టో, మన ప్రార్థనా జీవితాన్ని బట్టో దేవుని కార్యం కాదండి. కృపను బట్టి మాత్రమే దేవుడు చేస్తున్నాడు. అందుకే దీన్ని ఎరిగిన భక్తులు కూడా దేవుని కృప తప్ప మరేమీ లేదని చెప్తారు. అలా కృప జ్ఞాపకం వచ్చి వెంబడి పశ్చాత్తాపడి, తండ్రి నన్ను క్షమించు, ఇక్కడ గనక నీ కార్యం జరగబోతే నీ ప్రజలు విశ్వాసంలో బలహీనలు అవుతారు తండ్రి అని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు నన్ను క్షమించాడండి. అంటే దేవుని కృప నన్ను ఆవరించింది. ఎప్పుడైతే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టానో జరిగిన విషయం ఏంటంటే, ఆవిడలో ఉన్న దురాత్మ కేకలు పెట్టుకుంటూ దొల్లేసి ఆవిడ నుంచి బయటకు వచ్చిందండి. ప్రార్థన కూడా చేయలేదు. జస్ట్ ఆ ఇంట్లో అలా అడుగు పెట్టానంతే, ఆవిడలో ఉన్న దురాత్మ కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చిందండి. ఎప్పుడైతే ఆవిడలో ఉన్న దురాత్మ కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చిందో, అప్పుడు నేను ఆ దురాత్మతో మాట్లాడతాను. ఎవరు నువ్వు ఏంటి అంటే, నేను దీన్ని తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఈమెలో నివాసం ఉన్నాను. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లోకి వచ్చావో, ఈ ఇంట్లో నేను దేవుని యొక్క అగ్నిని చూస్తున్నాను. నీలో దేవుని యొక్క అగ్నిని చూస్తున్నాను అని అదే మాట్లాడుతుంటే అదేంతో నేను చెప్పింది. వీరు ప్రతిష్ఠితమైన జనం, దేవుని సొత్తైన ప్రజలు. వీరిలో నువ్వు నివసించడానికి స్థానం లేదు. యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, విడిచిపోను అని ఎప్పుడైతే చెప్పానో, దేవుని మహాకృప ఏంటంటే ఆ దురాత్మ ఆమెను విడిచిపోయిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అనారోగ్యం కూడా ఆమెను విడిచిపెట్టిపోయింది. చాలా సమస్యలు ఈ దురాత్మల వల్ల కూడా వస్తాయండి. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఉంది. ఆమె నడుము వంగిపోవడానికి కారణం ఏంటంటే ఆవిడలో ఉన్న దురాత్మ. ఇలా ఎన్నో రోగాలకు కారణం కూడా దురాత్మలు ఉంటాయండి. అయితే ఎప్పుడైతే ఇలా దేవుని కార్యం జరిగిందో నాలో ఒక విశ్వాసం ప్రారంభమైందండి. ప్రజల్లోకి ఎప్పుడైతే ఈ కార్యం వెళ్ళిందో అనేక మంది దురాత్మ చేత పీడించబడుతున్న వారు విడుదల పొందారండి. అప్పుడు తర్వాత అనేక మంది జీవితాల్లో దేవుడు బలమైన స్వస్థతలు చేశాడండి. కొంతమంది అయితే చనిపోతారని చెప్పి అక్కడ ఇంటి బయట పడుకోబెట్టిన వారు కూడా. ఇవన్నీ దొంగ సాక్ష్యాలు, మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదండి. యథార్థంగా ప్రభువు చేసిన కార్యాలు నేను చెప్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఈ రోజు కూడా వారిని సజీవంగా ఉంచాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను గొప్పోని కాదు, నా ప్రార్థన దీన్ని చేయలేదు. మా విశ్వాసము దేవుడు చూశాడు, దేవుడు చేస్తున్నాడు అన్ని. ఎవరైనా నేను చేస్తానంటే నమ్మకండి. దేవుడు చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం దేవునికి మాత్రమే కనెక్ట్ అయి ఉండాలండి. అయితే చాలా మంది అంటారు, నువ్వు చేస్తే అయిపోద్దని. నేను చేస్తే అవ్వదు. ఎందుకంటే నేను అంత భక్తిపరుని కాదు, నేనంత నిష్ట కలిగిన దీన్ని కాదు. కానీ కేవలం
దేవుని కృప వల్ల మాత్రమే, ప్రార్థన విని దేవుడు చేస్తున్న కార్యాలండి ఇవన్నీ. తర్వాత ఆశ్చర్యమైన దేవుని కార్యాలు ఏంటంటే, ఎక్కడెక్కడో నుంచి ప్రజలు దురాత్మల చేత, చేతబడుల చేత పీడించబడుతున్న వారు ఈరోజు అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయండి. దేవుడు నా దగ్గర తీసుకురావటం, దేవుడు వారిని విడిపించడం, ఆ ప్రాంతమంతా కూడా దేవుడు నా పేరును విస్తరింపచేసాడండి. దేవుడు నేను చేస్తున్న పరిచర్యకు ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభించాడండి. నేను అనుకున్నాను నేను చెప్తున్న వాక్యం వ్యర్థమైపోతుంది, నేను చేస్తున్న ఈ ఆరాధన అంతా సేవ అంతా వ్యర్థమైపోతుందని. కానీ నాకు తెలియని ఒక విషయం ఏంటంటే, నేను చెప్తున్న వాక్యము, చర్చిలో నేను చెప్తున్న వాక్యం, శుక్రవారం ప్రజలు లేకుండా నేను చెప్తున్న వాక్యము మైకుల్లో నుంచి వెళ్ళి అనేకుల జీవితాలు మార్చిందండి. కొంతమంది చచ్చిపోవాలనుకున్న వాళ్ళ జీవితాలు మార్చింది, కొంతమంది తాగుబోతుల జీవితాలు మార్చింది, కొంతమంది వారి శరీరాన్ని అపవిత్రపరచుకోవాలనుకున్న వాళ్ళ జీవితాన్ని మార్చింది, తల్లిదండ్రులకు లోబడిన పిల్లల జీవితాలు మార్చిందండి. సంవత్సరం తర్వాత నేను చేస్తున్న పరిచర్య ప్రతిఫలం ప్రభు నాకు ఇచ్చారండి. ఈరోజు దేవుని కృపను బట్టి దేవుడు అక్కడ ఒక సంఘాన్ని స్థాపించడానికి, అక్కడ ఒక సంఘాన్ని కట్టడానికి దేవుడు కృప చూపారండి. రెండో విషయం ఏంటి అంటే, నేను ధనాన్ని ఆశించో, దేన్నో ఆశించో పరిచయం చేయలేదండి. ప్రజలు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్న, చీకటిలో జీవిస్తున్న ప్రజల్ని విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి నేను పరిచయం చేస్తున్నాను. ఎప్పుడు కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్ చూడొచ్చండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు యేసు శక్తి, లేదా బ్రదర్ శ్యామ్ కుమార్ మురళ నా వీడియోస్ వస్తాయి. ఒక్క వీడియో నేను దశంభాగాల గురించి చెప్పిన, మా మందిరంలో నేను చెప్పే వాక్యాలన్నీ కూడా యూట్యూబ్ లో పెడతాను. ఒక్క వీడియో నేను డబ్బులు అడుక్కుంటున్నట్టు కానీ, మీటింగ్స్ లో డబ్బులు అడుక్కుంటున్నట్టు కానీ, లేదా ఒక్క వీడియో నేను దశంభాగాల గురించి చెప్పిన వీడియో మీరు చెప్పిన, ప్రజలను అడుగుతున్న వీడియో పెట్టిన, ఖచ్చితంగా నేను నా ఛానల్లో వీడియోలు తీసేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడు సేవ డబ్బు కోసం చేయలేదండి, ఎందుకంటే నాకు అంత అవసరం లేదు కూడా. ఈరోజు దశంభాగాలని క్రైస్తవం మీద నేరారోపణ చేసేవారు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దశమ భాగం మీరు మాట్లాడుతున్నారు కదా, మీ గుళ్ళల్లో మీకేమీ చేయట్లేదా? మీరు మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో బ్రాహ్మణులు, వాళ్ళకేమీ చేయట్లేదా? ఖచ్చితంగా వారు చేసే ఉపచారాలు, వారు చేసే ధర్మాలు ఉన్నాయి కదా. కానీ క్రైస్తవం మీద ఏ నెపాలు దొరకక చాలా మందికి దశమ భాగం అనే నెపం ఒకటే దొరుకుతుంది. అయితే నేను ఎప్పుడు కూడా దశంభాగాల గురించి చెప్పలేదండి. నేను ఎప్పుడు సంఘంలో డబ్బుకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నేను నా పని నా సొంతగా కష్టపడుతూ, ఒక పక్క నేను టాపీ పని మేస్త్రిగా చేస్తూ పరిచయం చేశానండి. దేవుని ఆశ్చర్యమైన కృప ఏంటంటే, ఒకానొక సిచ్యువేషన్ లో దేవుడు నన్ను దీవించాడండి. ఎలా దీవించాడంటే, ఒకరి దగ్గర పని చేసే స్థితి నుంచి కొందరికి పని ఇచ్చే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడండి. ఇంచుమించు నా దగ్గర ఒక 5-6 వర్కర్స్ పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇంచుమించు 6-7 బిల్డింగ్లు కట్టానండి నేను. ఇది యథార్థం, సత్యం. మీకు డౌట్ ఉంటే నేను కట్టిన వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, మీకు మాట్లాడొచ్చు. అయితే ఇలా కడుతున్న క్రమంలో ఎప్పుడైతే నేను అభివృద్ధి చెంది నెలకి ఇంచుమించు 50-60 వేలు సంపాదించే, నాకంటూ నేను సంపాదించుకుని ఒక స్థాయికి రాగలిగే ఒక కృపని దేవుడు నాకు ఇచ్చాడండి. తర్వాత దేవుడు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృప చూపారు. నా సొంత కష్టంతో, నా చుట్టుపక్కల నేను చెప్పే వాక్యము, ఈ సాక్ష్యము నా చుట్టుపక్కల ప్రజలు కూడా చూస్తారు కదా. నేను అసత్యం చెప్తే నన్ను అబద్ధికుడని అనుకుంటారు కదా. ఇప్పుడు నేను అసత్యం చెప్తే, ఇప్పుడు నేను ఏ ఊర్లో అయితే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాను అదే ఊర్లో సేవ చేస్తున్నాను. నేను అబద్ధం చెప్తే నా ప్రజలకు నేను అబద్ధికులాగా కనపడతాను కదా. ఖచ్చితంగా మా ఇల్లు మొత్తం కష్టపడి నేనే కట్టుకున్నానండి. నాకు కష్టం విలువ తెలుసు, నష్టం తెలుసు, చిన్నప్పటి నుంచి శోధన తెలుసు, వేదన తెలుసు, అన్నీ తెలుసండి. దేవుడు అన్ని పాఠాలు కూడా తీసుకొచ్చాడు. అయితే దేవుడు నన్ను దీవించాడు. దీవించి నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత, పనిలో సంఘం కట్టబడిన తర్వాత, ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు చేస్తున్న పనిని విడిచిరా అని. నేను అప్పుడప్పుడు ఇష్టపడలేదండి. ఎందుకంటే ఒక స్థాయి వచ్చింది, ఒక పేరు వచ్చింది, నా కింద కొంతమంది పని చేస్తున్నారు. ఈ స్థాయిని వదిలిపెట్టి రావడం నాకు ఇష్టం అవ్వలేదు. ప్రభువా నేను రానయ్యా. ఇప్పుడు నేను గనక సేవకు వచ్చానంటే వీళ్ళు ఏమంటారంటే, డబ్బు కోసమే సేవ చేస్తున్నాడు అని అంటారు. ప్రభా నేను చక్కగా పని చేసుకుంటా, నీ పరిచయం చేస్తానయ్యా అంటే, దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, నీకు సంపూర్ణ పరిచర్యకు నేను పిలుస్తున్నాను రా అని చెప్పి, నేను చేస్తున్న పని మొత్తం డోర్స్ మూసేసాడండి. ఫుల్ బిజీ షెడ్యూల్ అయినా నేను ఫుల్ ఖాళీ చేశాడు దేవుడు. ఇక అప్పుడు చేసేది లేక 40 రోజులు మరలా ఉపవాసాన్ని ప్రతిష్ఠ చేసుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మరలా నాకు స్పష్టతనిచ్చారు. దేవుడు నన్ను సంపూర్ణ సేవకు పిలిచినప్పుడు నేను అవన్నీ విడిచి సేవకు వచ్చానండి. ఈరోజు దేవుని మహాకృపను బట్టి దేవుడు ఒక సంఘాన్ని స్థాపించడానికి దేవుడు కృప చూపారు. రెండవది ఏంటంటే, అనేక ప్రాంతాల్లో స్వార్థ సభల్లో, అనేకమైన మీటింగ్స్ లో వాక్యాన్ని బోధించడానికి దేవుడు నన్ను వాడుకుంటాడండి. అనేక మంది యవనస్తుల జీవితాలు, పాపంలో బ్రతుకుతున్న వారి జీవితాలు మార్చబట్టడానికి దేవుడు నన్ను ఒక బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. నేనేం మత సంబంధమైన వ్యక్తిగా మార్పు చెందలేదు, కానీ నా జీవితం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిందండి. మత సంబంధమైన వ్యక్తిని అయితే మత సంబంధమైన వ్యక్తిగా బతికితే నేను క్రైస్తవ్యులను మాత్రమే మనుషులుగా చూస్తానండి, ఇతర వ్యక్తుల్ని మనుషులుగా చూడను కదా. కానీ ఈ రోజు నేను ప్రతి మత సంబంధమైన వ్యక్తితో, ప్రతి మతంలో ఉన్న వ్యక్తులతో నేను గౌరవప్రదంగానే ప్రవర్తిస్తానండి. చాలా మంది నా సాక్ష్యాన్ని బ్యాడ్ చేయడానికి నేను వెంకటేశ్వర స్వామి తిట్టానని ఇలా కూడా వీడియోలు చేశారండి. అయితే నేను స్పందించదలుచుకోవట్లేదు, ఎందుకంటే వారికి తెలుసు నేనేమి అనలేదని. కానీ నా సాక్ష్యాన్ని బ్యాడ్ చేయాలి, ఎట్లయినా హైందవ సహోదరులకి నా మీద ద్వేషాన్ని పుట్టించాలని వారు ఏం చేస్తున్నారంటే, నా సాక్ష్యాన్ని తప్పు త్రోవలో
వారు మాట్లాడుతున్నారు. అంటే నేను వినలేదు కానీ నాతో పాటు ఉండే సహోదరులు కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక వీడియో పంపితే ఆ వీడియో ఆ వీడియో చూసి వారు చెప్పారు. అన్న మీ మీద ట్రోల్ చేశారన్న అని. అయినా నేను స్పందించదలుచుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఆరాధించేది సత్యమైన దేవుడిని, నేను సత్యాన్ని అనుసరిస్తున్నానని. దేవుడు అనేకమైన ప్రాంతాల్లో ఈరోజు నన్ను బలంగా వాడుకుంటున్నారు. అనేకమైన సంఘాలకు దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. అనేకమైన వ్యక్తులకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యకరమైన విలువలోకి నన్ను తీసుకొచ్చారు. నా ద్వారా అనేకులు తీసుకొస్తున్నారు. నేను ఎందుకు ఈ సత్యాన్ని మీకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా జీవితం అనేది చిన్నదండి. మన జీవితంలో మనం గనక పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపం నుంచి మనం విడుదల పొందకపోతే, నిత్యముగా నువ్వే మతస్థుడివైనా నీ కొరకు నిత్య నరకాగ్ని సిద్ధంగా ఉంది. గరుడ పురాణం ప్రకారం కూడా సిద్ధంగానే ఉంది. అయితే పాపాన్ని పోగొట్టుకునే మార్గాన్ని వెతకండి. నేను వెతికాను. నాకు వెతికినప్పుడు దొరికింది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. మీరు వెతకండి. ఖచ్చితంగా మీకు దొరుకుతాడు. ఖచ్చితంగా సత్యాన్ని అన్వేషించి తెలుసుకోండి. ఎవడో చెప్పాడని గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే గుడ్డిగా నమ్మడానికి ఇప్పుడు ఎవరో కూడా అజ్ఞానంలో లేరు. ఖచ్చితంగా ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఖచ్చితంగా మనం సత్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి సత్యాన్ని అన్వేషించండి, తెలుసుకోండి. ఖచ్చితంగా ప్రభువు మీ జీవితాల్లో ఆయన కార్యాన్ని చేస్తాడు. ఈ యొక్క సాక్ష్యాన్ని వీక్షిస్తున్న మీ అందరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.